మెడికల్ ఫీల్డ్ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్ సార్. ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ రీసెంట్గా నేను ఒక కేసు నేను ఏంటంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఎక్కడ ఒక స్కామ్ జరిగింది. ఎక్కడ ఒక 1% 0.5% చేస్తున్న వాళ్ళ వల్ల మిగతా వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే సంపాదించుకోవద్దని నేను అన్నాను, ఎందుకంటే డాక్టర్స్ కూడా బ్రతకాలా, డాక్టర్స్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ కిడ్ కనుక ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో, రిజెక్టెడ్ మెంటాలిటీతో కనుక సొసైటీలోకి వస్తే యు ఆర్ జస్ట్ గివింగ్ ఏ క్రిమినల్ టు ద సొసైటీ. ఒక పర్సన్ అన్ఎథికల్ బిహేవియర్, ఒక పర్సన్ గ్రీడ్, ఒక పర్సన్ కంటెంట్నెస్ లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల కష్టం, ఈ ఒక్క మిస్టేక్ వల్ల మీరు ఇంత సంపాదించుకున్నంతా కూడా జస్ట్ అలా వెళ్ళింది. ఒక చిన్న పాప, అది చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఒక అబౌట్ 12-year-old గర్ల్, చిన్నపిల్ల, ఇంచుమించు మొత్తం కాలిపోయింది. 99% బర్న్స్తో వచ్చింది. పాప ఎందుకు మనం ఇట్లా కాలింది ఎవరైనా బేసిక్ అడిగినప్పుడు ఆమె ఏమందంటే, పాప మా ఇంట్లో మా నాన్న అమ్మ డైలీ గొడవ పడుతుంటారు సార్, గొడవ పడ్డప్పుడల్లా మా అమ్మ ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఎవరు కొంచెం ఫ్రాడ్ చేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. కొంతమంది తప్పు చేసినందుకు హాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. మెడికల్ ఫీల్డ్ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్ సార్. నేను అన్నట్టు డాక్టర్ అంటే నిజంగానే ఒక ప్రయత్నం ట్రస్ట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ రీసెంట్గా నేను ఒక కేసు నేను ఏంటంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఎక్కడ ఒక స్కామ్ జరిగింది ఫెర్టిలిటీ దీనికి సంబంధించి. సో అది ఒకసారి స్కామ్ బయటపడిన తర్వాత, బస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ట్రీట్ చేసిన పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అయిపోయారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. ఇట్లా ఈ ఒక స్కామ్స్, ఈ గ్రీడ్, వీటి వల్ల ఎక్కడో ఒక 1% 0.5% చేస్తున్న వాళ్ళ వల్ల మిగతా వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అంటే మనకి వేరే ప్రొఫెషన్స్లో గ్రీడ్ రావచ్చేమో, కానీ యాజ్ డాక్టర్స్ మనకి గ్రీడ్ అనేది ఉండకూడదు. అంటే సర్వీస్ మోటో ఉండొచ్చు. అంటే సంపాదించుకోవద్దని నేను అన్నాను, ఎందుకంటే డాక్టర్స్ కూడా బ్రతకాలా, డాక్టర్స్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాడు పడ్డ కష్టానికి వాడికి ఒక బేసిక్ లైఫ్ స్టైల్ ఉండాలా, అవన్నీ ఉంటాయి. బట్ ఓవర్ దట్ మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ఎథికల్ వే ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు ఒక డాక్టర్కి. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు వేరే ప్రొఫెషన్లో ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఐదర్ డీల్ విత్ ఎ మెషిన్ ఆర్ సంథింగ్, బట్ వేరస్ డాక్టర్ డీల్స్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్, సంథింగ్ విచ్ హ్యాస్ ఎ లైఫ్. కాబట్టి అనెథికల్గా ఉండకూడదు. ఉన్నంత వరకు మనం ఎథికల్గానే ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్న సంగతి ఒకటి ఆలోచిస్తే, ఒక్క పర్సన్ చేసిన పనికి తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న అనేకులు ఫర్ ఓవర్ ది ఇయర్స్ నౌ దే హ్యావ్ ఏ ప్రాబ్లం. వాళ్ళ మైండ్లో ఏదో ఒక చిన్న గజిబిజిగానే ఉండే ఉంటుంది. అండ్ ఫర్దర్ ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ కెన్ లీడ్ టు ఎనీథింగ్ దట్ కెన్ కాజ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, దట్ కెన్ గెట్ ఇన్ టు ద చైల్డ్ అండ్ పేరెంట్స్కి ప్రాబ్లం రావచ్చు, ఏమైనా రావచ్చు. యూ రియలీ డోంట్ నో వాట్ కెన్ హ్యాపెన్. అంటే సైకలాజికల్ కూడా చాలా దెబ్బతినొచ్చు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ యాక్చువల్, అందుకే. కాకపోతే ఆ ఇష్యూ మాత్రం చెప్తాను నేను. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా ఇంతకుముందు. అంటే ఎక్కడో ఒక ఫెర్టిలిటీకి సంబంధించింది అది కూడా. సో ఎక్కడో అది ఆ స్కామ్ బయటపడిన తర్వాత మీరు అన్నట్టు ఆ పేరెంట్ మేబీ చైల్డ్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు తర్వాత సైకలాజికల్గా. సో వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో మళ్ళీ వేరే ప్లేస్లో ఎక్కడో గ్రోత్ చేయడము. మీరు ఒక మాట అన్నారు సార్, ఆ పర్సన్, ఆ కిడ్ కనుక ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో, రిజెక్టెడ్ మెంటాలిటీతో కనుక సొసైటీలోకి వస్తే యు ఆర్ జస్ట్ గివింగ్ ఏ క్రిమినల్ టు ద సొసైటీ. చాలా ప్రమాదం కదా. అంటే ఒక్క పర్సన్ అన్ఎథికల్ బిహేవియర్, ఒక పర్సన్ గ్రీడ్, ఒక పర్సన్ కంటెంట్నెస్ లేదు కాబట్టి, అంటే ఉన్నదానిలో నేను సరిపోయింది నాకు ఉన్నది అనుకోవటం లేదు కాబట్టి వీఆర్ గివింగ్ అవుట్ వెరీ రాంగ్ సిగ్నల్స్ ఇన్ టు ద సొసైటీ. ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నాము, సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. అలాగనే కిడ్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ జరిగిన ఒక విషయంలో మాత్రం ఒక కిడ్ని పేరెంట్స్ వాపస్ ఇచ్చేసారు, మాకు వద్దు. ఎందుకంటే వాళ్ళు అంటే పేరెంట్స్ వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్
బికాస్ ద బాయ్ డిడ్ నాట్ హ్యావ్ వాళ్ళ డిఎన్ఏ వాళ్ళు లేదు, జీన్స్ లేవు అసలు. ఫాదర్ది కాదు, సమ్ అదర్ పర్సన్దే. వెరీ డిస్టర్బింగ్ టు ద పేరెంట్స్ అండ్ వెరీ డిస్టర్బింగ్ టు ద బేబీ ఆల్సో. ఆ బేబీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద గవర్నమెంట్ సెగ్మెంట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ సాడ్ థింగ్స్ టు హ్యాపెన్. ఈ బేబీ పెరగటం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల సైకాలజీ ఎట్లయిపోయి ఉంటుంది చెప్పండి. వీళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారు, మానసికంగా ఎంత దెబ్బపడి ఉంటుంది, ఎంత నమ్మితే ఒకరి దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే, ఇప్పుడు నా దగ్గరికి నా పేషెంట్ వచ్చారు, నా దగ్గరికి పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు. ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా విదేశాల నుంచి కూడా కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఒక నమ్మకం కలిగే వస్తారు అంతవరకు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేటట్టు మనం ఉండాలి. సో బీయింగ్ ఎథికల్ అండ్ బీయింగ్ సిన్సియర్, దీస్ టూ ఆర్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఎ డాక్టర్. ఎప్పుడైతే మనం సిన్సియారిటీ కోల్పోతామో, ఎప్పుడైతే ఎథికల్గా ఉండకుండా పోతామో, చాలా హామ్ చేయగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతాం. సో అని అది చేయొచ్చు సార్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మిగతా అన్ని ప్రొఫెషన్స్ తో కంపేర్ చేస్తే డాక్టర్ డిజర్వ్స్ మోర్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ అట్లాంటిది, మీరు ఇచ్చే సర్వీస్ అట్లాంటిది. సో ఇంకా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మేబీ ఒక 65-70 ఇయర్స్ దగ్గరలో ఉన్నారు అనుకుందాం ఆ స్కాన్ చేసిన వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కష్టం, ఎంతో కష్టపడితే తప్ప ఆ స్థాయికి రావడం కష్టం. ఈ ఒక్క మిస్టేక్ వల్ల డాక్టర్ ఫ్రాటర్నిటీ మొత్తం మీద ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొక ఎవరన్నా ఒక డాక్టర్ నమ్మాలంటే, ఒక ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలంటే కూడా భయపడే సందర్భం వస్తుంది. ఇంకోటి, మీరు సంపాదించుకున్నంతా కూడా జస్ట్ అలా వెళ్ళిపోయినట్టే. తను కష్టపడ్డ, చిన్నప్పటి నుంచి కష్టపడి చదవటం కానీ, చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఎంత కష్టపడ్డదో ఆ కష్టం అంతా పోయినట్టే. అంటే లైఫ్లో ఏం అచీవ్ చేశారు ఎండ్ ఆఫ్ ద డే? అత్తే జైలు పాడైపోయి సొసైటీ అంతా వాళ్ళని చూసి పాయింట్అవుట్ చేసి ఈ రకం జరిగిపోయింది. ఇట్స్ వెరీ సాడ్ థింగ్. ఇంకోటి, మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఎక్కడో ఒక ఎపిసోడ్ లో ఒకటి చెప్పారు, ఒక చిన్న పాప బర్న్. లైక్ అది చాలా డిస్టర్బింగ్ అనిపించింది విన్నప్పుడు. అంటే నేను ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు మాకు బర్న్ వార్డ్ అనేది ఒకటి ఉంటుంది, యాక్యూట్ బర్న్ కేర్, ABC. సో అక్కడ ఒక అబౌట్ 12-year-old గర్ల్, చిన్నపిల్ల, ఇంచుమించు మొత్తం కాలిపోయింది. 99% బర్న్స్తో వచ్చింది. అక్కడ కూర్చున్నప్పుడు అంటే మేము అక్కడ డైయింగ్ డిక్లరేషన్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్స్ వస్తారు, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం డైయింగ్ డిక్లరేషన్. సో అక్కడ వెళ్ళి అడిగినప్పుడు, పాప ఎందుకు మనం ఇట్లా కాలింది, ఎవరైనా అంటే కావాలని కాల్ చేశారా? ఇవి కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. హోమిసైడ్స్ ఉంటాయి, సూయిసైడ్స్ ఉంటాయి, చాలా జరుగుతుంటాయి. దాని వెనక ఏమైందని మనకు తెలియదు. సో బేసిక్గా అడిగినప్పుడు ఆమె ఏమందంటే, పాప మా ఇంట్లో మా నాన్న అమ్మ డైలీ గొడవ పడుతుంటారు సార్, గొడవ పడ్డప్పుడల్లా మా అమ్మ నేను కాల్చుకుని చచ్చిపోతా అంటూ ఉంటుంది. సో తను అంటూ ఉంటుంది కాబట్టి నేను విన్నా, అసలు కాల్చుకుంటే ఎలాగ ఉంటుందా అని అనిపించి కాల్చుకున్నాను సార్ అంతే. అంటే పిల్లలు మనకు తెలియకుండా చాలా నేర్చుకుంటారు మన దగ్గర నుంచి. మన మాట తీరు కానీ, మన చేసే పనులు కానీ, మన డిసిప్లిన్ కానీ. ఇంట్లో మనం తీసి చెత్తబుట్టలో మనం పేపర్లు వేస్తే వాళ్ళు చెత్తబుట్టలో పోయి పేపర్లు వేస్తారు. సో మనం అన్నోయింగ్లీ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాం అనేది. ఇట్ వాజ్ వెరీ సాడ్ థింగ్, వెరీ వెరీ సాడ్ థింగ్. అంటే ఇప్పుడు కూడా నాకు ఆ పిల్ల గుర్తొస్తుంది. ఫెటల్ ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు అంటే మదర్ వచ్చి ఏడ్చింది, ఫాదర్ వచ్చి ఏడ్చాడు, కానీ పిల్ల రాదు కదా. మళ్ళీ 12-year-old గర్ల్ అలా చనిపోయింది అంతే. సో నథింగ్ కెన్ బి డన్. కాబట్టి వాట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు ద కిడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. అలాగనే చాలా ఈజీగా ఫ్రమ్ వాట్సాప్ కానీ, యూట్యూబ్లని కానీ కూడా వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ మైండ్లోకి అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసేవి మనకి ఏం చేస్తుంటుంది, మనం చూసేవని వాళ్ళకి కూడా చూపిస్తుంటుంది. సో ఎవరి ఫోన్ ఎవరు వాడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ చూసినవి మళ్ళీ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆటోమేటిక్ జనరేట్ చేస్తూ ఉంటుంది, అవే వస్తుంటాయి ఎక్కువ. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లల దగ్గరకు వచ్చే వరకు వీ హ్యావ్ టు టేక్ కేర్. వాళ్ళ మైండ్లో ఏం వెళ్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది. పిల్లల గురించి మాట్లాడితే ఒక మాట కొద్దిగా అవుట్ ఆఫ్ వే చెప్తాను. మా చిన్నప్పుడు మాకు మోరల్ క్లాస్ అనేది ఉండేది. ఈ కాలంలో మోరల్ క్లాసులు ఉంటాయని నాకు పెద్ద తెలియట్లా. మేము చదివే మోరల్ క్లాసు మా అబ్బాయికి ఎప్పుడు లేదు. మా అబ్బాయి స్కూల్కి వచ్చే వరకు వాడికి మోరల్ క్లాస్ అనేది లేదు. మోరల్ టీచర్ పేరే మోరల్ టీచర్ అనేవాళ్ళం మేము. ఆ టీచర్ వచ్చి మాకు మోరల్స్ నేర్పేది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని.
కానీ ఈ కాలంలో పిల్లలకి అవేమి లేవు. తర్వాత పద్యాలు చదివి వాటి మీనింగ్లు చెప్పి మనం ఇట్లా ఉండాలిరా, ఇవి ఉండాలిరా, ఇవన్నీ చాలా ఉండేవి మాకు. అట్లా నేర్పటం అనేది తగ్గిపోతుంది. ఎంతసేపు చదువు చెప్పటమే, కష్టపెడటమే అయిపోయింది, కానీ సరదాగా ఉండటం అనేది తగ్గిపోయింది పిల్లలకి స్కూల్లో కూడా. అదే పనిగా నేను అంటే ఎక్కడైతే బాది చదువు చెప్తారో అక్కడికే తీసుకెళ్తున్నారు పేరెంట్స్ కూడా, లక్షలు ఖర్చు పెట్టి. ఎందుకంటే మావాడు అవతల వాడు అంత కష్టపడి చదువుతున్నాడు, మావాడు పక్కకు వచ్చేస్తాడేమో అన్న భయం. వీడు కూడా అక్కడికి వెళ్ళాలి, వీడు కూడా అదే టార్చర్ అనుభవించాలి, అట్లనే చదవాలా, అదొక భయం పేరెంట్స్కి సైకలాజికల్గా కూడా. దిస్ విల్ మే బి లెఫ్ట్ అవుట్, వాళ్ళు పైకి వచ్చేస్తారు. అంటే వీడికున్న చైల్డ్హుడ్, వీడికున్న హ్యాపీనెస్, వీడికున్నవి టైమింగ్, ఇవన్నీ కూడా మనము ఖరాబ్ చేసేస్తున్నాము. వాడికి ఎలాంటి మెమరీస్ ఇస్తున్నాము? ఒకనొక రోజు 30 ఏళ్ళు వచ్చినాక తిరిగి వెనక్కి చూసుకున్నాకున్న మెమరీస్ ఏంటి అంటే పేరెంట్స్ అవన్నీ ఆలోచించాలా. వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ మై సన్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఆర్ మై డాటర్ ఈస్ గోయింగ్ టు లీడ్. వాడు పెద్దగా నాకు ఏమనుకుంటాడు, ఎలా 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 పెరుగుతాడు, వాడికి మంచి మెమరీ ఇస్తూ ఉంటాడు. లైఫ్ ఒకటేసారి ఉండేది, 10 లైఫ్లు ఉండవు. సో ఉన్న ఒక లైఫ్ని చాలా జాగ్రత్తగా యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు గైడ్ దెమ్. వాళ్ళు సరదాగా బతకాలా, ఆనందంగా బతకాలా, వాళ్ళకి బోల్డ్ మెమరీస్ ఉండాలా, మంచి గ్యాదరింగ్స్ ఉండాలా, మంచి మాటలు ఉండాలా, అవన్నీ ఉండాలా. కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు చుట్టాలు రారు ఇంటికి, చక్కగా వచ్చిన హడావిడి ఉంటుంది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ. ఈ లైఫ్ అనేది చాలా తేడాలు వచ్చేసాయి. సో ఫ్యూచర్లో చాలా కష్టం మనకి. అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనేవి పోతాయి. పిల్లలు ఎక్కువ మింగిల్ కాలేవు, బికాస్ మింగిల్ అయ్యే పరిస్థితులు లేవు. సోషల్ లైఫ్ అనేది లేదు, ఐసోలేట్ అయిపోతారు. సో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీ హ్యావ్ టు ప్లాన్. అంటే ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాక కొద్దిగా గొప్ప అక్కడ వాళ్ళు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దే సెలబ్రేట్ క్రిస్మస్, దే సెలబ్రేట్ దివాళీ, అందరు కలిసి కూర్చొని. సో అక్కడ కొద్దిగా మింగిల్ అవుతున్నాను, కానీ బట్ స్టిల్ అక్కడ కూడా అంత ఎక్కువ లేదని వింటున్నాను నేను. కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అంటే బయటకు వింటాం కానీ భలే ఉన్నదే అనిపించింది, కానీ కొంతమంది ఏమని చెప్పినట్టు లోపల వాళ్ళు అంత ఉండదు సార్, ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతుంటారు. సో దట్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి చాలా మా చిన్నప్పుడు ఇంటి పక్కనోడికి ఎవరైతే అందరూ పరిగెత్తుకు వెళ్ళిపోయాము. లేదు, రోడ్ మీద యాక్సిడెంట్ అయితే అందరూ ఫోటోలు తీసే వాళ్ళే దొరుకుతున్నారు తప్ప వాడిని లేపి కూర్చోబెట్టాడు ఎవరు లేడు. అట్లా అయిపోతుంది. దట్స్ హౌ లైఫ్ ఇస్ గెటింగ్ స్పాయిల్డ్. ఇప్పుడు కిడ్స్, ఈ జనరేషన్ కిడ్స్ కూడా సార్, ఇప్పుడు నాకు చిన్నప్పుడు కూడా నాకు గుర్తుండే ఏంటంటే విపరీతంగా మట్టిలో ఆడేవాళ్ళం. ఇల్లు మా ఆ పక్కనే కొంచెం ఒక చిన్న ఫారెస్ట్ దీంట్లో కనెక్షన్ ఉండేది అనమాట. ఆడికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయేసి ఏవో చాలా విచిత్రంగా ఉండేవి పనులు. అంత మట్టిలో ఆడి అంత అనైజెనిక్ గానే అనిపించవచ్చు అవి. అంత ఏజ్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చేది కాదు, జలుబులు, జ్వరాలు, దగ్గులు ఏం వచ్చేది కాదు. ఇప్పుడు పిల్లలు ఊరికే ఒకరోజు స్కూల్కి పంపించి వచ్చేసరికి సాయంత్రానికి విపరీతం కాఫ్, కోల్డ్, అంటే దాన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ అనేది చాలా కంప్లీట్ గా పోతుంది పిల్లలకి. చిన్నప్పుడు మేము ఆడుకున్నట్లయితే మీరు ఆడుకున్నట్టు మాత్రం ఇప్పుడు ఆడుకునే పరిస్థితి కాదు. వాళ్ళు బయటకు వెళ్ళరు. రెండోది, బయటకు పంపడానికి కూడా తల్లిదండ్రులు రెడీగా లేరు. వాడు ఫోన్ చేసి అడుగుతుంటారు ఎక్కడున్నావు ఇదే నడుస్తుంటారు తప్ప. మాకు చిన్నప్పుడు ఎట్లున్నదంటే ఈ టైం వరకు నువ్వు ఆడుకో, ఈ టైంకి ఇంటికి వచ్చాయని చెప్పేవాళ్ళు. మానిటరింగ్ ఏమి ఉండేది కాదు. ప్రశాంతంగా వెళ్ళుకుని వెళ్ళే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. ఆ టైం అన్నారు కదా, ఆ టైంకి వచ్చేవాళ్ళం కూడా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. అంతా మానిటరింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ పెట్టుకునే అలా ఫోన్ కాల్ చేసినప్పుడు మీరు ఫోన్ ఆన్సర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఏం లేవు అసలు. ఆ కాలం ఎంత మంచి కాలం అంటే, మేము ఒక సైకిల్ తొక్కాలనుకుంటే 50 పైసా, ఆ 50 పైసా ఇచ్చేసి 1 అవర్ సైకిల్ తొక్కి మళ్ళీ తిరిగి ఒక 50 పైసాకి ఒక సైకిల్ ఇచ్చేవాడు. అంతే, అట్లే నేర్చుకునేవాళ్ళం. మరి నువ్వు ఎక్కడుంటావు, మీ ఇల్లు ఎక్కడ, మీ అడ్రస్ ఏంటి, నాకేమైనా ప్రూఫ్ ఇయ్యి, లేకపోతే మాకేమైనా సెక్యూరిటీ ఏమి ఉండేవి కావు. ఆ నమ్మకాలు కూడా అట్లనే ఉండేవి. మళ్ళీ 1 అవర్ అయినా సిన్సియర్గా వచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం. సో దట్ లైఫ్ ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్. సైక్లింగ్ ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయి, సైకిల్ ఉన్నది ఏముంది, ఏం లేవు ఇప్పుడు మన పిల్లలకి అనేది చాలా. అందుకని వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బేసిక్స్ అగైన్. వీ హ్యావ్ టు టర్న్ బ్యాక్ సమ్వేర్. సంథింగ్ ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకుని మెల్లగా దాన్ని ఒకరికి స్ప్రెడ్ చేసుకోగలిగితే, మేబీ సమ్ స్లోలీ అండ్ స్టడీ ద కమ్యూనిటీ చేంజ్ అయితే ఇట్ విల్ బి సో బెటర్. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మనం జనరల్ క్యాజువల్ డిస్కషన్ లో కూడా మీరు ఒక మాట అన్నారు, మూవీస్, ఈ సోషల్ మీడియా, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కూడా ద వే దే షో డాక్టర్స్ అండ్
నర్సింగ్ స్టాఫ్ దీనికి సంబంధించి కొంచెం weird గా ఉంటుంది. సో అది కూడా కంప్లీట్ ఓవరాల్ ఎఫెక్ట్ ఒక ఒపీనియన్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంది యాక్చువల్లీ మూవీస్లో కూడా డాక్టర్స్ని చాలా మూవీస్లో డాక్టర్స్ని తప్పుగానే చూపించారు, కరెక్ట్గానే చూపిస్తారు తప్ప చాలా ఫ్యూ మూవీస్ నాకు గుర్తు కూడా లేదు ఏ మూవీలో డాక్టర్ చాలా మంచి డాక్టర్ వీడు వచ్చి మా కోసం చాలా కష్టపడి పని చేస్తున్నాడు ఈ థాట్ ప్రాసెస్ తీసుకొచ్చిన మూవీస్ నాకు గుర్తు కూడా లేవు. అండ్ అట్లనే నర్సింగ్ చేసే వాళ్ళని కూడా మూవీస్ ఒకలాంటి మెలైన్ చేసి చూపిస్తూ ఉంటాయి, అంటే వాళ్ళ క్యారెక్టర్ దగ్గర నుంచి అన్ని తీసుకుని. బట్ వాళ్ళు మర్చిపోతున్నారు దే ఆర్ ఉమెన్, యూ కాంట్ మ్యాలన్. అండ్ సెకండ్ థింగ్, మంచి చెడు అందరిలో ఉన్నట్టు నర్సింగ్ స్టాఫ్లో కూడా ఎక్కడో ఒక్కరు ఎదురో తేడా ఉండొచ్చు ఒక్కరి దగ్గర, కానీ ఒక్కరి దగ్గర తేడా ఉంది కదా అని చెప్పేసి మొత్తము స్టాఫ్ని కానీ మొత్తము వాళ్ళని అనకూడదు. అట్లా మంచి చెడు ప్రతి ఈ ప్రొఫెషన్లో ఉంటుంది. ఇంజనీర్స్లో కూడా చెడు ఉంటాం. మనం బ్రిడ్జ్లు ఎందుకు కూలిపోతున్నాయి, రోడ్ వేస్తారు, రోడ్డు ఒక వర్షానికి రోడ్ వెళ్ళిపోతుంది, ఎక్కడో తేడాలు ఉంటాయి, ఎవరో ఒకడు ఉంటాడు అట్లాంటి వాడు. ఇప్పుడు అందుకనేసి మనం అందరు ఇంజనీర్లు అందరూ చెడు అనకూడదు, వాళ్ళలో పాపం మనుషులు కూడా ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే సో అందరికి అది ఆపాదించకూడదు. ఎక్కడో ఒకళ్ళు ఎవరో తప్పు చేస్తారో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని వీలైతే వాళ్ళని సరిదిద్దండి, వాళ్ళని మంచి దారిలోకి తీసుకురండి. వాళ్ళని ఇంకా బ్లేమ్ చేసి వాళ్ళని ఇంకా మరి యాంటీ సోషల్గా తయారు చేయకూడదు. దిస్ ఆల్వేస్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దమ్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా తప్పు చేస్తుంటే. సో అంతా ఆలోచించరు, బ్లేమ్ చేసి వాడిని మేమ్స్ చేసి వాళ్ళని ఏదో ఒకటి చేసి వాడిని ఇంకా చెడుగా చేస్తుంటారు, సైకలాజికల్గా దెబ్బతీస్తారు తప్ప ఎంతమంది ఎవరైనా బై ఛాన్స్ ఎవరైనా పొరపాటు చేయకుండా మళ్ళీ వాడిని పైకి తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఆ సెన్సిటివిటీ కూడా పోయింది సార్ జనాల్లో ఈ మధ్య. అంటే ఒక బాడీ షేమింగ్ చేయడం కానీ, ఎవరన్నా ఒకరిని ఈజీగా బ్లేమ్ చేయడం కానీ, పాయింట్ అవుట్ చేయడం, ఆయన కార్నర్ చేసి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చాలా నార్మల్ అయిపోయింది. సో మేబీ దానివల్ల జరుగుతున్న ఒక ఆగొచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పి అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ అనేది ఇంతకుముందు ఏంటంటే మోస్ట్ ట్రస్టెడ్. అంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అరే నాకు డాక్టర్ ఉన్నాడు, నాకు ఒక గైడ్ చేస్తాడు. ఇప్పుడు మీరు జనరల్ సర్జన్, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డయాగ్నోస్ చేయగలరు ఏదైనా కూడా, ఒక ఎక్స్పర్ట్ అయ్యింది. సో మీరు ఏదైనా కావాలంటే ఈ ఫలానా దగ్గరికి వెళ్ళండి, ఫలానా చేయండి అని చెప్పి మీరు ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇవ్వగలరు. ఇక్కడ ఇంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఒకవైపు ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఎవరో కొంచెం ఫ్రాడ్ చేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు, జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద స్కామ్స్ డైలీ మనం న్యూస్ లో చూస్తున్నాం, జరుగుతున్నాం. సో ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆల్రెడీ మోస్ట్ ట్రస్టెడ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. అంటే కొంతమంది తప్పు చేసినందుకు ఎట్లయిపోయిందంటే ఒక టైంలో ట్రస్ట్ డెఫిసిట్ అనేది పెరిగిపోయింది బిట్వీన్ ద పేషెంట్స్ అండ్ డాక్టర్స్ ఆర్ క్లయింట్స్ అండ్ డాక్టర్స్. ఆ ట్రస్ట్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయి ఒక డాక్టర్ని ఒక మెడికల్ పర్సన్ ట్రస్ట్ చేయడం అనేది కష్టం అయిపోయింది ఒక మూమెంట్లో. చాలా అంటే ఏది చెప్పినా కూడా వాళ్ళు ఒక క్వెరీతోనే ఆలోచించేవాళ్ళు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితులు ఉండేది. సో అది అందరి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడో కొంతమంది చేసిన విషయాలని బట్టి ఇన్ జనరల్ మొత్తం ఫ్రెటర్నిటీ మీదకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో ఇందాక కూడా అన్నట్టు మళ్ళీ బెటర్ డేస్, బెటర్ థాట్ ప్రాసెస్, మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్స్ అన్న లేకపోతే మా డాక్టర్ ఈయన చెప్తాడు మాకు ఏది వచ్చినా అక్కడికి వెళ్ళొచ్చు, ఆయన గైడ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే ఫ్రెటర్నిటీలో ఉన్న సిస్టంలో ఎవరు ఈ పట్ల థింగ్ బాగా చేస్తారు అనే థాట్ ప్రాసెస్ మాకు ఉంటుంది, మేము చూస్తూ ఉంటుంటాం కాబట్టి. సో ఆబ్వియస్లీ అక్కడికి మేము గైడ్ చేస్తాం. ఒక న్యూరో సర్జన్ అంటే ఎవరు బాగా చేస్తారు, ఒక కార్డియాలజిస్ట్ ఎవరు బాగున్నారు అంటే మనకు మా ఇంట్లోనే ఎవరికైనా అవసరం వచ్చింది మేము ఎక్కడికి వెళ్తాము అన్న లెవెల్లోనే పేషెంట్స్ని గైడ్ చేస్తూ ఉంటాం కదా. సో దట్ ఈస్ అనదర్ ట్రస్ట్, మళ్ళీ స్లోలీ స్టడీలీ ఇట్స్ కమింగ్ బ్యాక్. అది దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకొక మేజర్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మొత్తం ఇండియా మొత్తం మీద, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బేబీని హెల్తీగా డెలివరీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఏ కపుల్కైనా. ఆ బేబీని హెల్తీగా కనడం అనేది ఒక పెద్ద అదృష్టంలో ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువైపోవడం వల్ల ఒక వీధికి ఒక 4 ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి. అంటే చాలా మంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కపుల్ కి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దీనికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఒక టైంలో 21, 24, 25కి పెళ్ళిళ్ళు అయిపోయాయి, 24, 25కి పెళ్ళి అయిపోయేది, 30 లోపల ఒకరిని ఇద్దరిని కనీసాలు అయిపోయేది. ఇప్పుడు అందరు కెరీర్ ఓరియంట్ అయిపోయి అది కూడా ప్రొలాంగ్ అవుతుంది. 30s తర్వాత ప్రెగ్నెన్సీ రావటం అనేది కొద్దిగా టఫ్. సో అందుకనేసి అదొకటి ప్రాబ్లం వస్తుంది. ఈ PCOS అనేసి
లేదంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీలో ఉంటాం కానీ కొంతమంది టెస్టిస్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళిపోయినాయని మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చదివాను నేను. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ తీసుకొస్తున్నాయి. నాట్ ఓన్లీ దట్, కోవిడ్ తర్వాత చాలా ఇన్ఫర్టిలిటీ కనిపిస్తుంది. మరి అది ఏ జీన్ని మార్చిందో, సమ్ జీన్స్ అయితే చేంజ్ అయినాయని ఒక రీసెర్చ్ చెప్పింది. సో ఎవరికి ఏ జీన్ మారిందో కూడా మనకు తెలియదు కరెక్ట్గా. సో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దెర్ ఆర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విచ్ ఆర్ మష్రూమింగ్ నౌ. ప్రతి ఈ కాలనీలో ఒకటి ఉంటుంది ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, మనకి హెల్ప్ అవుతుంది. కానీ న్యాచురల్గా మనము పద్ధతిలో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని పద్ధతిలో పిల్లల్ని కంటాం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. దాని డిపెండింగ్ అనే ఇన్ఫర్టిలిటీ సెంటర్. తప్పదు కాదుకూడదు అనుకున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తాం అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, మోస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ ఇండియా వదిలేసి అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి? అంటే ఒకటి సంపాదన అయి ఉండొచ్చు, రెండోది స్టైల్ ఆఫ్ లివింగ్. అంటే అక్కడ ప్రోటోకాల్స్ ఎక్కువ ఉంటాయి, ఇండివిజువలైజ్ కారు వాళ్ళు. అక్కడ ఏదైనా ఉంటే సిస్టమ్ ఫెయిలియర్ ఉంటుంది, పర్సన్ ఫెయిలియర్ ఉండదు. ఇండియాలో ఏమవుతుందంటే ఎక్కడ ఏ తేడా వచ్చినా, ఏదైనా సర్జరీ ఇచ్చినా తేడా వచ్చినా, లేకపోతే ఒక చిన్న డ్రగ్ రియాక్ట్ అయినా డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ని ఎవరు అడగరు, ఇచ్చిన డాక్టర్ని నీళ్ళు కొట్టేస్తారు జనాలు. రియాక్ట్ అయింది డ్రగ్, డాక్టర్ కరెక్ట్గా ఇచ్చి ఉండొచ్చు, ఇంజెక్షన్ కరెక్ట్గా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఎందుకు డ్రగ్ రియాక్ట్ అయింది? పోనీ ఆ డ్రగ్ చాలా మంచిది అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి పడపోవచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క డ్రగ్కి ఒక రకంగా రియాక్ట్ అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ జరిగితే దాన్ని ఏంటంటే జనాలు కూర్చుని చదివి ఎందుకు ఇలా రియాక్ట్ అయింది, ఈ రియాక్షన్ రావడానికి కారణం ఏంటి అని అనలైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ ఫామ్ చేసి. ఇక్కడ అట్లా ఉండదు, గబుకున వెంటనే డాక్టర్నే పాయింట్అవుట్ చేస్తారు, వెళ్ళి కొట్టేయటమే. సో ఇవి స్ట్రెస్ ఫ్యాక్టర్స్, చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. పర్టికులర్లీ సర్జికల్ సైడ్ ఇంకా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది నా కొన్ని రోజుల్లో. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినాక, సర్జరీకి వచ్చినాక వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అవసరం ఇది అని చెప్పగలిగినప్పుడు, ఆ తర్వాత సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి ఈ సర్జరీ గురించి అయిందా అని అడిగే ప్రశ్నలు ఉంటాయి. సో పర్సనల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒక డాక్టర్కి. అది ఆ స్ట్రెస్ అనేది మనకి అబ్రాడ్లో ఉండదు, ఎందుకంటే అంతా ఒక సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక సర్జరీ చేశాను ఫ్రైడే ఈవినింగ్, నా డ్యూటీ అయిపోయింది. నేను యూకేలో లండన్లో ఉన్నా, నా డ్యూటీ అయిపోయింది ఫ్రైడే ఈవినింగ్, నాకు సాటర్డే సండే ఆఫ్ కాబట్టి నేను శుభ్రంగా ప్యారిస్కి వెళ్ళిపోతాను, ఫ్లైట్ ఎక్కేస్తాను, వెళ్ళిపోతాను, వెళ్ళి 2 days రిలాక్స్ అయ్యి వచ్చేస్తాను. అయితే నేను లేనప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది, అక్కడ ఉన్న ఒక డ్యూటీలో డాక్టర్ ఉంటాడు, ఆ పేషెంట్కి అయిన సర్జరీకి ఏంటి మందులు ఇవ్వాలా, ఎట్లా తీసుకెళ్ళాలి ముందర కదా ప్రోటోకాల్ ఫాలో అయితేనే ఉంటారు. హాస్పిటల్ విల్ ఫాలో, డాక్టర్స్ విల్ ఫాలో. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు బి దేర్. ఇక్కడ అట్లా కాదు, నేను సర్జరీ చేసినాక వెళ్ళగలనా పేషెంట్ని వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళాను. పేషెంట్ చాలా బాగున్నా కూడా మళ్ళీ ఐ షుడ్ బి యాక్సెసిబుల్ ఆన్ ఫోన్ యాక్సెసిబిలిటీ లేకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎవరు ఉంటాయి దొరకట్లేదండి, ఎన్నిసార్లు ఫోన్లు చేయాలా ఇది అంటే మనకి ఇక్కడ కొద్దిగా అట్లుంటాయి. బట్ టచ్ వుడ్ బై గాడ్ గ్రేస్ నాకు అంత కష్టాలు లేవు, కానీ బట్ దెన్ స్ట్రగుల్ అనేది ఉంటుంది ఇక్కడ ఇండియాలో. ప్రధానికి పాయింట్అవుట్ అయిపోతూ ఉంటారు. అక్కడైతే అబ్రాడ్లో ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది, ఇన్ అవర్స్ పని చేసుకో. మొన్న ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చారు నాకు యూఎస్ నుంచి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అతనికి చిన్న సర్జరీ ఉంటే యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాతోనే సర్జరీ చేయించుకుని వెళ్ళిపోయారు. ఆయన లైఫ్ స్టైల్ చెప్తున్నాడు, 15 days పని చేస్తాడంట, నెలలో 15 days హైకింగ్కి వెళ్తాడంట. హీ గోస్ ఫర్ హైకింగ్ అండ్ లాంగ్ డ్రైవ్స్, నేచర్లో ఎంజాయ్ చేస్తాడంట ఇన్ ఏ గివెన్ 1 month. అలా నేను ఆలోచిస్తే అసలు నేను పర్సనల్ నేచర్లోకి వెళ్ళింది ఎప్పుడైనా ఏదైనా రిసార్ట్కి వెళ్ళానా అని ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, మరి ఆ లైఫ్ స్టైల్ మనకి ఇండియాలో రాగలదా? 15 days వర్క్ అండ్ 15 days ఆఫ్ గెటింగ్ ఇన్ టు నేచర్ ఫారెస్ట్ ఆర్ హైకింగ్ అనేది అట్లా. సో దట్ ఈస్ వాట్ పీపుల్ హు ఆర్ రియలీ వాంట్ టు హ్యావ్ దట్ లైఫ్, దే ఆర్ గోయింగ్ ఆఫ్, వెళ్ళిపోతున్నారు. ఈ స్ట్రెస్లు ఉండవు, ఏముండవు, ప్రశాంతంగా బతికేస్తాం కదా అని. ఈ కొంతమంది ఉండిపోతున్నారు, నేను ఉండిపోయాను కదా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, నేను రీసెంట్ గా చూసిందంటే ఒక స్టడీ చెప్తుంది, మోస్ట్ స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ లో మెడిసిన్ ఒకటి ఉంది, డాక్టర్ ప్రొఫెషన్ ఒకటి ఉంది. అంటే చాలా మంది, నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ చూసిన తర్వాత. చాలా మంది డాక్టర్స్ ఈ స్ట్రెస్ తట్టుకోలేక దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ లైఫ్. కార్పొరేట్ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల కానీ, ఈ టార్గెట్స్ వీటి వల్ల, అంటే ఎందుకు ఆ లూప్ లో ఇరుక్కుపోయి బయట రాలేక చాలా మంది చనిపోతున్నారని అన్నాను.
సో ఈ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా కాస్త. స్టడీ స్ట్రెస్ ఉంటుంది. మీరు నమ్ముతారు లేదో 18 hours 19 hours 20 hours పర్ డే చదివిన రోజులు ఉంటాయి డాక్టర్స్. పొద్దున మరి వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు అనేది నేను కూడా చదివాను. 18 hours పర్ డే కూడా చదివాను నేను. అలా చదువుతూనే ఉంటాం. అవన్నీ ఎవరు అర్థం చేసుకోరు. నేను కాలేజ్ పేరు ఎత్తాను కానీ నేను పనిచేస్తున్నప్పుడు కొంతమంది పీజీ ఒక పర్టికులర్ పీజీ స్ట్రెస్ తట్టుకోకుండా సూసైడ్ చేసుకున్నారు. స్ట్రెస్ తట్టుకోలేకుండా చాలా బాధపడి. అంటే ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ మనకి డాక్టర్స్కి చాలా ఉంటుంది ఇక్కడ స్ట్రెస్. స్టడీస్ దగ్గర నుంచి వాడు చదవాలి అంతే. ఎవరు ఏం ఆలోచించరు. వాడి పరిస్థితి ఏంటని ఆలోచించరు. పొరపడిన తల్లిదండ్రులు వద్దులేరా డిస్కంటిన్యూ చేసి నీకు ఫోటోగ్రఫీ ఇష్టమైతే ఫోటోగ్రఫీకి వెళ్ళిపో అన్న ధైర్యం ఎవరికి ఉండదు. నువ్వు చదవాల్సిందే. ఇవన్నీ ఉంటాయి. అంటే ప్యాషన్తో చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఎంత చదివినా కూడా కుదరట్లేదు కదా అని స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లైఫ్ ఈజ్ మోర్, లైఫ్ ఈజ్ బియాండ్. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ టు డూ. ఇది మనం పెట్టుకోవాలి. జీవితం ఇందాక అన్నట్టు ఒకటే కాబట్టి ఒక్క జీవితం ప్రశాంతంగా సరదాగా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ హాయిగా బ్రతకాలి ఎవరైనా కూడా, ఇంక్లూడింగ్ డాక్టర్స్. చాలా ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ మధ్య. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. బాడీలో ఏ పార్టీకైనా కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఏంటి సార్ రీజన్ ఏంటి? ఇంత క్యాన్సర్ రేట్ ఇంత ఇంకా ర్యాపిడ్ గా పెరగడానికి? అంటే నిజానికి వాస్తవాలు చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్స్ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క పెద్ద హాస్పిటల్స్ ఏవవుతున్నాయి వాళ్ళందరికీ ఒక క్యాన్సర్ యూనిట్ అని వచ్చేసింది. అంటే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కానీ క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ అక్కడ మనీ ఈజ్ మోర్ బికాస్ క్యాన్సర్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. WHO ప్రిడిక్షన్ ఏంటంటే ప్రతి 4 ఒకరికి క్యాన్సర్ వస్తుంది డౌన్ ద లైన్ ఇన్ అనదర్ 10 to 15 years అని ఈ మధ్యకాలంలో WHO ఒక ప్రిడిక్షన్ లాగా ఇచ్చింది. వస్తుంది అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి నేను చూస్తుంటా కదా, కొంతమందికి అట్లనే ఉంటుంది పరిస్థితి కూడా. అంటే మనం ఎక్స్పోజర్, మనం దేనికి పొల్యూటెంట్స్కి చాలా ఎక్స్పోజ్ అవుతున్నాము. టొబాకోకి ఎక్స్పోజ్ అవుతున్నాము. టొబాకోలో నికోటిన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు కాజ్ చేస్తూ ఉంటాయి. దెన్ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజ్ అవుతున్నాం. మైక్రోప్లాస్టిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. అండ్ యాడ్ ఆన్ టు ఇట్ మనం తినే వాటిలో చాలా కెమికల్స్ ఉంటున్నాయి. మన ఫుడ్లో చాలా కెమికల్స్ ఉంటున్నాయి, యాడిటివ్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా హార్మ్ చేస్తూ ఉంటాయి. ఫుడ్లో కల్తీ ఉంటుంది. సో అవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తూ ఉంటాయి. సో అందుకనేసి క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తాగే నీళ్ళ దగ్గర నుంచి, మనం తినే ఆహారం దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తినే దానిలో కెమికల్స్ రెగ్యులర్గా తింటుంటే బాడీ కూడా ఎంతకన్నా మనం ఫైట్ చేస్తుంది. ఫైట్ చేయదు. ఒకనొక రోజు ఆ కెమికల్ ఏదో ట్రిగర్ చేస్తుంది, అక్కడ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి, నేను ఇదివరకు మీకు చెప్పానో లేదో ఈ విషయము. నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళకి ఒక 3-4 ఎకరాల పొలం. వాళ్ళు ఆర్గానిక్ పండించాలనుకున్నారు. కానీ వాళ్ళు ఆర్గానిక్ పండించాలనుకుని వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటే పక్కన పొలాలలో ఒప్పుకోలే. సో వీళ్ళు పండించారు. పండించిన కాయ చాలా చిన్నగా వచ్చింది. చిన్నగా ఉంది కదా, అయినా ఆర్గానిక్ ధర సరిపోతుందిలే మనకి, సెట్ అయిపోతాను. వెళ్ళి టెస్ట్ చేస్తే దానిలో కూడా కెమికల్స్ వచ్చాయంట. అంటే నాకు ఒక పేషెంట్గా వచ్చిన ఒక రైతు చెప్పిన మాట ఇది. కెమికల్స్ వచ్చాయి ఏంటి అని ఆలోచిస్తే భూమిలో కెమికల్స్ ఉన్నాయి. మరి నీ చుట్టుపక్కల వాడిన వాళ్ళందరూ కూడా కెమికల్సే వాడుతున్నారు. ఎరువులు కానీ ఏమన్నా డిఫరెంట్గా వాడుతున్నారు. సో అవన్నీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి, భూమిలో నీరు రూపంలో వస్తున్నాయి. అందరు కలిసి కలెక్టివ్గా ఒక 4-5 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు ఏదన్నా వాళ్ళు కెమికల్స్ వాడము అని అనుకుంటే అప్పుడు భూమి బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ 5 years or 6 years కొద్ది నష్టానికి మేము పండించుకుంటాము అంటే వాళ్ళకి సపోర్ట్ ఎట్లా? వాళ్ళకి సపోర్ట్ ఉండదుగా. పోనీ మేము మీకు సాయం చేస్తాము ఈ 5-6 years, విల్ సీ దట్ యువర్ మీ భూమి మంచిగా అయ్యేలాగా మేము చేస్తామని ఎవరైనా ముందరికి వస్తే, ఎవరైనా గవర్నమెంటో ఎవరో ఒకరు రావాలి, ఒక పెద్ద ఆర్గనైజేషనో ఏదైనా వచ్చి తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తే అప్పుడు మారుతాయి. లేదు, పోతుంది. వాళ్ళకి పైసలు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఒక బేసిక్గా నేను అండర్స్టాండ్ చేసుకుంది ఆ రోజు ఏంటంటే, ఒక పంట రావాలంటే వాళ్ళు ఆ పంట కోసమో ఏదో కొన్ని అప్పులు పెట్టి గింజలన్నీ అక్కడ నుంచి కొన్ని అప్పులు ఉంటాయి అన్నమాట. ఆ సైకిల్ ఎలా ఉంటుంది అంటే పంట వచ్చినాక అప్పు తీరుతుంది. ఒకళ్ళు పంట రాకపోతే అంతే. ఒకవేళ పంట వచ్చినా కూడా ఆ అప్పు తీర్చేంత పంట రాకపోతే, సో అందుకని రిస్క్ తీసుకోకుండా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మన సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది.
సో సంబడి హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆర్ పవర్ఫుల్, ఏ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్ ఎన్జిఓ హూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చేస్తే థింగ్స్ విల్ బెటర్. ఇప్పుడు చాలా కేసెస్ లో ఈ మధ్య కూడా మన మీడియాలో చాలా మంది చూస్తున్నప్పుడు కూడా మోస్ట్ యంగ్ ఏజ్ లో హైలీ వర్కౌట్ చేస్తూ ఉన్నవాడు కొంతమంది, చాలా మంది జిమ్ లోనే హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోవడం కానీ పడిపోవడం జరుగుతుంటది. పునీత్ రాజ్ కుమార్ ఇష్యూ తీసుకున్నా కూడా హీఈస్ వెరీ ఫిట్. సో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కూడా సడన్ గా హార్ట్ స్ట్రోక్స్ రావడానికి యంగ్ ఏజ్ లో ఏంటి రీజన్స్ ఏంటి? అంటే జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అగైన్ చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీలో ఒక టైంకి హార్ట్ అటాక్స్ వస్తాయని తెలిసి, యాక్చువల్ పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ ఇంట్లో కూడా హార్ట్ అటాక్స్ హిస్టరీ ఉందని అన్నారు యాక్చువల్లీ. ఓకే, అది తెలిసి కూడా మరి పట్టించుకోకపోతే అది అవుతుంది. అండ్ హార్ట్ అటాక్ రాముందర మనకు కొన్ని ఎట్లా సింబల్స్ లాగానో లేదా సైన్స్ లాగానో తెలుస్తూ ఉంటాయి కదా, సో అవి కూడా మనం పట్టించుకోవాలి. హార్ట్ అటాక్ ఆయాసం రావటం కానీ, రెండు స్టేట్స్ ఎక్కగానే ఆయాసం రావటం కానీ, ఒక ఫర్లాంగ్ నడవగానే ఆయాసం రావటం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెకప్కి వెళ్ళాలి. ఈ కాలంలో మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా మంది బాడీలో ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ చాలా డిసీజెస్కి కారణం అవుతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఆర్టరీస్ని కానీ ఎక్కడికన్నా రావచ్చు కాబట్టి ఒక చెకప్ చేసుకుని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ సిమ్టమ్ వచ్చినా కూడా త్వరగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలా. సింపుల్ సింటమ్స్ కూడా వెళ్ళిపోతాం అనేది చాలా మంచిది. రాదర్ దెన్ సిట్టింగ్ అండ్ వెయిటింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనేది వేస్ట్. పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ స్ట్రోక్స్, డయాబెటీస్ కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువయ్యాయి. అంటే వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళతో కాకుండా రాని వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి ఇది అవుతున్నారు వ్యాక్సిన్ తర్వాత. సో అంటే రీజన్స్ ఏమేంటి? అంటే బేసిక్గా కోవిడ్ కాజ్ చేసిన వైరస్ ఏదైతే ఉందో అది బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయటము, తర్వాత రక్తం గడ్డకట్టడం అనేది, ఇలాంటివి కొన్ని అది చేసే పరిస్థితి ఉందన్నమాట. అందుకనేసి కోవిడ్ ట్రీట్మెంట్ అయినాక కూడా రక్తం పలసబడేందుకు కొన్ని మందులు ఇచ్చేవాళ్ళు. అడ్మిట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కూడా ఒక 3 వారాలు వాడండి, ఒక 3 నెలలు వాడండి అని. కానీ కొంతమంది వాడింది లేదు, కొంతమందికి వైరస్ వచ్చిందని కూడా తెలియదు. లోపల రక్తం గడ్డ కట్టుకుంటుంటుంది, అది అక్కడ నుంచి కదిలి బ్రెయిన్లోనో ఈ హార్ట్లోనో వెళ్ళిపోయిందంటే అదొక స్ట్రోక్ రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ అనేది బేసిక్గా పెరిగిపోయింది. అండ్ ఈ మధ్య కాలంలో నేను రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తుంటే కూడా హోమోసిస్టిన్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువ ఉందంటే రక్తం గడ్డ కట్టుకుంటుంది అని అర్థం. అది ఈ హోమోసిస్టిన్ అనేది చాలా మందికి ఎలివేటెడ్గా ఉంది. ఇది ఒక కాలంలో మేము గమనించాలా. పోస్ట్ కోవిడ్ వీఆర్ సీయింగ్ దట్ హోమోసిస్టిన్ చాలా ఎలివేట్ అయిపోయి ఉంది. అందుకని రొటీన్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలో మనకి కొన్ని బయటపడతాయి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని, హోమోసిస్టిన్ అని, ఇవన్నీ బయటపడితే దాని ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా మనం మెడికల్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్? అంటే నేను బేసికలీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అని చెప్తా. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఎటు వెళ్తాం, ఏ డైరెక్షన్ వెళ్తాం అనేది ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుని మనం వెళ్తూ ఉండొచ్చు. దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ డూ. సార్, మనకి ఇండియా మొత్తం మీద ఇప్పుడు తీసుకుంటే కూడా మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే డయాబెటీస్. ఇంతకుముందు ఏంటంటే కొంచెం వయసు పడిన తర్వాత డిటెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ప్రీబోర్న్ బేబీస్కి బిలో 20 years కూడా డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతున్నారు. సో మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే డయాబెటీస్ అనేది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు ఉంది, పిల్లలకు వచ్చింది, అదొకటి. అది కాకుండా డయాబెటీస్ అనేది మన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లైక్ వైరస్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా అలాంటప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య మనకు ప్రతి చోట కూడా వైరస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలామందికి వైరల్ అటాక్స్ అవుతున్నాయి. సో యంగ్స్టర్స్లో కూడా చాలామందికి డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. అది కాకుండా సమ్ ఫుడ్స్, పర్టికులర్ ఫుడ్స్ తినటం బట్టి కూడా డయాబెటీస్ చాలా ఈజీగా వస్తుంది. మనకి కేరళలో చూస్తే వాళ్ళు తినే ఒక ఆహారాన్ని బట్టి వాళ్ళకి అక్కడ డయాబెటీస్, ప్యాంక్రటైటిస్ అనేవి చాలా ఈజీగా వస్తుంటాయి అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అది కాకుండా అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా ఈజీగా కూడా, అంటే ఇదివరకు అంత డయాగ్నోసిస్ అయ్యేది కాదు కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు డయాగ్నోసిస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈజీగా మనకు తెలుస్తున్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఇంత ముందు రోజుల్లో చూసుకుంటే చాలా మంది చెప్పేది ఏంటంటే మా పాత రోజుల్లో, తాతల కాలంలో ఆ టైంలో సో ఇంత డయాబెటిక్స్ ఇవన్నీ ఏం లేవు, వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ సో వాళ్ళు అవి లేవు అనేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ అప్పుడు లేకపోవడం వల్ల అవి డయాగ్నోస్ చేయలేకపోయారు, కానీ అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ప్రకారం కొంచెం పెరుగుతున్నాయని చెప్పి అవును. అంటే మెడికల్ డయాగ్నోస్టిక్స్ అప్పుడు అంత లేవు కాబట్టి అప్పుడు అంత బయటపడలా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటపడుతున్నాయి ఒకటి. రెండోది మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ కూడా. లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడు ఏమైపోయింది, ఊళ్ళో పొద్దున్నే లెగిసిపోయి 6 గంటలకు లెగిసిపోయి 5 గంటలకు లెగిసిపోయి సాయంత్రం 6-7 కల్లా నిద్రపోతారు.
ఇప్పుడు ఊరిలో కూడా నిద్రపోవట్లేదు అట్లా. మా చిన్నప్పుడు ఇప్పుడు ఊరు వెళ్తే 6:37 అయ్యే వరకు అందరూ అలా మంచాలు వేసుకుని మంచాల మీద మాట్లాడుకుంటూ అలా పండుకోవడానికి తయారైపోతుండే వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇంకా సిటీస్కి వస్తే అసలు నైట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock. హైదరాబాద్లో మీరు ఎక్కడన్నా పర్టికులర్ ఫుడ్ జాయింట్స్ పట్ల వెళ్తుంటే నైట్ 2 o'clockకి రోడ్ మీద కూర్చొని దోశలు తింటాము, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఒక బేసిక్ డిసిప్లిన్ అనేది తప్పిపోయింది. కాబట్టి ఆ డైట్ బట్టి, లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ బట్టి కూడా డిసీజ్ అనేది వచ్చేస్తుంది, డయాబెటీస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. డైట్ పరంగా తీసుకుంటే మన ఇండియన్స్ కి ఆల్మోస్ట్ ఏషియన్స్ కూడా అంటే మన పాత రోజుల నుంచి కూడా మన స్ట్రాంగెస్ట్ డైట్ కల్చర్, లైఫ్ స్టైల్ కూడా. So ఇప్పుడు మోస్ట్ అలార్మింగ్ థింగ్ ఏంటంటే ఇండియా బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. మీరు లాస్ట్ టైం కూడా పర్సనల్ డిస్కషన్ లో చెప్పారు, ఇండియా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ డయాబెటీస్ కి హైదరాబాద్ ఇండియాలో టాప్ లో ఉందని చెప్పారు. అవును. అంటే ఈ కంప్లీట్ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ వాటి వల్లేనా, లేకపోతే ఇంకేదైనా స్ట్రెస్? అంటే మన ఫుడ్ కూడా హైదరాబాద్ ఫుడ్ చాలా బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, మిడ్ నైట్ బిర్యానీలు, ఈ మధ్య 3 o'clock బిర్యానీలు ఇవన్నీ వస్తున్నాయి. మార్నింగ్ 5 o'clock మీరు సిగ్నల్ పోతే అక్కడ కీమా రోటీ తింటూ ఉంటారు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock. ఇవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ యూజువలీ ఫౌండ్ ఎల్స్వేర్. కాకపోతే ఇంకోటి హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో కొద్దిగా లేడ్ బ్యాక్ ఉంటారు. ప్రాపర్ హైదరాబాద్ చాలా లేడ్ బ్యాక్ ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు, అట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంది. సో చాలా మందికి డయాబెటీస్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒకరికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు. అంతగానో ఎక్కువ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో. ఇప్పుడు మార్కెట్ లో మనకి చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి, ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అని, ఇంకేదన్నా నార్మల్ హెల్త్ సప్లిమెంట్స్ అని వస్తున్నప్పుడు అంటే ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సప్లిమెంట్ వచ్చేస్తుంది మార్కెట్ లోకి. సో ఇప్పుడు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇంకేదన్నా ఇంకా అశ్వగంధని అవి ఇవన్నీ చాలా మంది వస్తున్నారు. సో ఇవి వాడడం వల్ల నిజంగా మనకు ఆ యూజెస్ ఉంటాయా? అంటే ఇది కైండ్ ఆఫ్ ఇంకొక కైండ్ ఆఫ్ కార్పొరేట్ స్కామ్ అనుకోవాలా? ఒక రకంగా చెప్పాలంటే అసలు మనకు అది అవసరం ఉందా లేదా అని మనకు తెలియాలి. మనకు అవసరం ఉంటే అవసరం ఉన్న రోజు మనం వాడితే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ అవసరం లేకుండా కూడా మనం టెంప్ట్ అయిపోయి అక్కడ వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసో లేకపోతే అలా సెల్ ఫోన్ తీయగానే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది చూసి వెంటనే దానిలో ఇచ్చిన బెనిఫిట్స్ చూసుకుని మనకు నిజంగా అవసరం ఉండిపోవచ్చు, మన బాడీ నార్మల్గా ఉండొచ్చు. కానీ యూ స్టార్ట్ టేకింగ్ దోస్ థింగ్స్. ఏది కూడా ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు, ఓవర్ ఏది చేయకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. యూ షుడ్ బి వెరీ మోడరేట్. సో ఎక్కువ వైటమిన్స్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని హైపర్ వైటమినోసిస్ అని అవి చేయాల్సిన పనులు అవి చేస్తూనే ఉంటాయి. సో ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి బిఫోర్ వీ రియల్లీ టేక్ ఎనీ సప్లిమెంట్. మనకు ఎంత అవసరం ఉందని మనం ఆలోచించాలా. ఇంకా ఫర్దర్ కావాలనుకుంటే ఇంకా బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకోవడం చాలా బెటర్. బ్లడ్ టెస్ట్లు పెద్ద ఏం కాస్ట్ ఏమి ఉండదు. యూ జస్ట్ గెట్ దెమ్ డన్, రొటీన్ చేయించుకోండి, అయిపోతుంది. దానిలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, దెన్ గో హెడ్ అండ్ టేక్ సమ్ సప్లిమెంట్స్. లేదా ఆల్టర్ యువర్ డైట్. ఈవెన్ బిఫోర్ యూ గో ఫర్ సప్లిమెంట్స్, డైట్ ఆల్టర్ చేసుకుని ఏ డైట్ తీసుకుంటే నాకు మంచిది, ఏ డైట్లో నాకున్న వైటమిన్స్ డెఫిషియన్సీ ఉందో అది నేను ఇంప్రూవ్ చేసుకోగలను, లేకపోతే ఐరన్ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలను, ఇవన్నీ కూడా ఆలోచించి మనం ఆహారాన్ని ముందు పద్ధతులు తీసుకోగలిగి ఆ తర్వాత సప్లిమెంట్స్ ఏమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలి. అది ఓన్లీ వెన్ నీడెడ్. ఏదో క్యాజువల్గా కొనేసి ఇది వేసుకుంటాను అయిపోతుంది, ఇది వేసుకుంటా అయిపోతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆల్ సప్లిమెంట్స్ మే నాట్ బి న్యాచురల్. దెర్ కెన్ బి సమ్ కెమికల్స్. న్యాచురల్ ఉన్నా కూడా ఓవర్ డోసేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే అది మనం తీసుకోకూడదు. మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు అబ్జర్వ్ చేసింది అంటే పీపుల్లో ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ చేస్తున్న మేజర్ హెల్త్ మిస్టేక్స్ ఏంటి? మేజర్ హెల్త్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ చేసేది ఏంటంటే దే డోంట్ గో టు క్వాలిఫైడ్ పీపుల్. నెంబర్ 1, మేజర్లీ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళరు. క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్తే ఒక 500-400 ఫీజు ఉంటుంది. అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్తే 100 లేదంటే 150 ఉంటుంది. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ 300 రూపీస్ వేరియేషన్ ఆర్ 400 రూపీస్ వేరియేషన్ వెళ్ళరు. అంటే క్వాలిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ క్వాలిఫై అవ్వాలంటే మనకి ఇదివరకు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ ఎంట్రన్స్ చదవడానికి చాలా కష్టపడి చదువుతారు, అంత ఈజీగా రాదు. తర్వాత ప్రతి ఇయర్ పాస్ అవ్వాలి, ప్రతి ఇయర్ సబ్జెక్టులు నేర్చుకోవాలి. అట్లా ఒక 20 సబ్జెక్టుల పైన ఉంటాయి. అవన్నీ నేర్చుకున్నాక మళ్ళీ నీట్ పీజీ ఉంటుంది, అది రాదు. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటాయి. ఇంత చదివి ఇంత జ్ఞానం పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర 500 ఇవ్వాలంటే ఒక్కొద్దు 500 అని చెప్పి, అదే మనం కేఎఫ్సీకి వెళ్తే ఖచ్చితంగా ఒక 2000 ఖర్చు పెట్టి వస్తాం. కేఎఫ్సీకి వెళ్తాం కరెక్టా, లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కరెక్టా, మన ఆరోగ్యం కోసం మన కోసం అనేది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ గో టు ఏ క్వాలిఫైడ్ డాక్టర్. రెండోది ఏంటంటే ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఏ పని చేస్తున్నారని కూడా తెలుసుకుని పోవాలా.
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకోటి ఏదో చేయమని అడగకూడదు, ఇంకో దగ్గరికి వెళ్ళి చేయకూడదు. సో యూ షుడ్ నో వేర్ టు గో. లేదా ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. దట్ సిస్టమ్ ఇస్ దేర్ అగైన్. మళ్ళీ ఫ్యామిలీ మెడిసిన్ అనేది ఇదివరకు ఉండేది, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫ్యామిలీ మెడిసిన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మళ్ళీ. సో అది మళ్ళీ ఒకటే. సో వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్ కాబట్టి, జీపీస్ కాబట్టి వాళ్ళు తెలు గైడ్ అస్ వే టు గో, వాట్ టు డూ, అది అని. సో సొంతంగా చేసేది అనేది చేయకూడదు. ఒకళ్ళు క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు రాసేస్తున్నారు, మనం వేసేసుకుంటున్నాం, హాని ఎవరు జరుగుతుంది. దట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 200 రూపీస్ 300 రూపీస్లో తేడాలు తెచ్చుకుని కొన్ని వేలు కోట్లు పోయి విత్ లైఫ్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఆల్వేస్ గో టు ఏ క్వాలిఫైడ్ పర్సన్. ఇంకోటి చాలా ఈజీగా మన ఇండియన్స్లో ఏమయ్యేదంటే చిన్న చిన్నవి పట్టించుకోరు, అది పెరిగినాకనే రియాక్ట్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్లో ఇండియాలో క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రెండు మేజర్ క్యాన్సర్స్. బ్రెస్ట్ అనేది, సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి తెలుస్తాం కష్టం, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిస్తే చాలా ఈజీ, ఎందుకంటే అది యాక్సెసిబుల్ పార్ట్. ఓకే, చేయి పెట్టుకుని ఇట్లా అంటే తెలిసిపోతుంది గడ్డు ఉందా లేదా అనేది. కానీ ఈవెన్ టుడే బ్రెస్ట్ క్యాన్సర్తోనే మేజర్ ఉమెన్ చనిపోయేది బ్రెస్ట్ క్యాన్సర్తోనే. ఆ చిన్న గడ్డ ఉందిలే అని వాళ్ళు అలా వదిలేయటము, అలా అదంతా అయిపోయినాక ఎప్పుడుకో వస్తారు. సో అందుకని ఏదైనా కూడా ఇమ్మీడియట్లీ ఎట్ ద ఎర్లియస్ట్ వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. అది మంచి గడ్డనే, అదేం భయపడాల్సిన గడ్డ ఏం కాదు, దెన్ దట్స్ ఫైన్. అది క్యాన్సర్ గడ్డ ఎట్ ద ఎర్లియస్ట్ స్టేజ్ తీసేస్తే ఇంకా మళ్ళీ ఆలోచన రానే రాదు. యూ కెన్ జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ద క్యాన్సర్. ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయి. సో దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. అవేర్నెస్ ఇప్పుడు ఈ మధ్య పెరుగుతున్నప్పుడు కూడా ఇన్సూరెన్సెస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మనకి. ఎవ్రీ హాస్పిటల్ ఇన్సూరెన్సెస్ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్ తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన చెప్పిన ఇన్సైట్ ఏంటంటే, 1,00,000 రూపాయలు పెట్టి బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప 30,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తారు. అంటే నాకేముంది, బాగానే ఉన్నాను కదా, నాకు రాదు కదా అని. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అవి ఎంత ఆ క్లెయిమ్ చేసుకోవడానికి రిజెక్షన్స్ లేకుండా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అందరికీ. ఎందుకంటే వచ్చే జబ్బుకి ఎంత ఖర్చు అవుతుందని ఎవరికి తెలియదు, జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఈ పర్టికులర్లీ ఈ రోజుల్లో ఎవరికి ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే దెన్ అగైన్ కొన్నిసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు క్లెయిమ్ అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. క్యాష్లెస్ ఇవ్వటం కొన్ని కష్టమవుతుంది, లేదా వాళ్ళు మనీ పెట్టేసి నాకు రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు కష్టమవుతుంది. అంటే చాలా సిల్లీ క్వశ్చన్స్. అయితే ఈ విషయంలో నేను ఒకసారి ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడా ఇదే విషయంలో. ఎందుకని మీ ఇంత కష్టపడుతూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మియాపూర్ నుంచి ఒకతను, నేను ఎస్ఆర్ నగర్లో ఉంటే నాకు సర్జరీకి వచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ క్వెరీ ఎట్లా వచ్చిందంటే, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఏ హాస్పిటల్ లేదు, ఎందుకు ఇక్కడ వరకు వెళ్ళారు, ఎందుకు ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని ఆ క్వెరీ మీద క్వశ్చన్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేశారు. మళ్ళీ దానికి ఆన్సర్ చేయాలి అతను. అంటే ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని చూస్ చేసుకోవాలా అనేది కాదు కదా. కానీ ఏమవుతుంది, ఇవన్నీ ఎందుకు రావాలా అంటే, ఇన్సూరెన్స్లో కొంతమంది కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నార్మల్గా ఉన్నవాడిని కూడా వాడు ఫ్రాడ్ ఏమో అన్న దృష్టితోనే చూస్తున్నారు అందరూ. అది అయిపోయింది. ఆ క్లెయిమ్స్ ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో, ఎప్పుడైతే అందరూ కరెక్ట్గా ఉంటారో కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఒకరిద్దరు చేసిన మిస్టేక్ వల్ల జెన్యున్ గా నెసెసిటీ ఉన్న వాళ్ళకి కూడా అది పోతుంది కదా, చాలా దెబ్బ పడుతుంది. సో అట్లా ఆ రకంగా సో బేసికల్గా ఫ్రాడ్ అనేది చేయకూడదు. ఇన్సూరెన్స్లో ఫ్రాడ్ చేయకూడదు, హాస్పిటల్ ఫ్రాడ్ చేయకూడదు, పేషెంట్స్ కూడా. సార్ 1 సంవత్సరం అయిపోయింది సార్, నా ప్రీమియం కట్టాం, ఏమన్నా దీని మీద పైసలు వస్తాయి అంటారా, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా మేమేమి యూజ్ చేసుకోలేదు, ప్రీమియం అయిపోయి ముందర ఏమైనా చిన్నది ఏమైనా రాసి ఇచ్చేస్తారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అట్లాంటి ఉండకూడదు. అరే 30,000 సార్ కట్టింది, సంవత్సరం వాడలేదు నేను అని ఫీల్ అవుతాడు. 30,000 పోయినాయి కదా అని. కానీ మైండ్ సెట్ ప్రాబ్లం, వదిలేయాలి దాన్ని. మనం చేయకూడదు ఫ్రాడ్. కొంతమంది ఫ్రాడ్ చేయడం బట్టి ఇతరులకు కూడా అన్నెసర్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఈజీగా క్లెయిమ్స్ వచ్చేవి టఫ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా యాక్చువల్ తగ్గట్లేదు, పెరుగుతోంది మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల అంటున్నారు. అంటే మన తాతలు 100 ఏళ్ళు బతికారు, 120 ఏళ్ళు బతికారు అంటే, నాకు తెలిసిన ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే, మన తాతలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 10 మంది 12 మంది కనేవాళ్ళు, అప్పుడు అలా ఎంతమంది 100 సంవత్సరాలు బతికారు. సో యావరేజ్ తీసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఇప్పటికీ మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల. మేబీ మనం హెల్తీగా ఉండకపోవచ్చు,
విల్ బి ట్రావెలింగ్ విత్ డిసీజెస్, కానీ బతుకుతాం, ఎక్కువ రోజులు బతుకుతాం అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే మేబీ 120 years కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అది పాసిబుల్ అయినా? పాసిబిలిటీ అంటే మనకి ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ మనం కరెక్ట్గా తీసుకుని ఉంటే దెన్ వీ కెన్ లివ్ లైఫ్ టు ద ఫుల్. అంటే నేను నన్ను స్పెసిఫిక్ ఏమనుకుంటానంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ వన్ టైం టు గో. అంటే దాన్ని మించి మనం ఉంటామని మాత్రం నేను అనుకోను, కానీ ఆ టైం ఎప్పుడు దాకా ఉంటుందో అప్పుడు దాకా మనం మంచిగా ఉండగలం అని మాత్రం నేను అనుకుంటాను. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్, మనం ఏ రకంగా ఉంటున్నామని. ఇప్పుడంతా జంక్ డైట్ తిని ఒబేసిటీ, ఎక్కడ చూసినా లావ్ అయిపోతున్నారు, ఎక్కడ చూసినా పీసీఓఎస్ వచ్చేస్తుంది అమ్మాయిలకి, మెటబాలిక్ సిండ్రోమ్స్ వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతున్నారు, ప్లాస్టిక్ కప్పులో వేడివేడి సాంబార్ పట్టుకొని వచ్చి ఇడ్లీలో వేసుకుంటున్నారు, టీ తిండి అంటే ఫ్లాస్క్లో ఎట్లా ఇప్పుడు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో తెస్తున్నారు. సో ఇవన్నీ ప్లాస్టిక్ మరి బాడీలో ఉండిపోతుంది, మనం తాగుతున్నాం అండ్ దట్ ప్లాస్టిక్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు అస్. పేపర్ కప్స్ అనుకుంటాం, పేపర్ కప్లో లోపల కోటింగ్ అంతా ప్లాస్టిక్, అది లోపలికి వెళ్తుంది. ప్లాస్టిక్ కెన్ కాజ్ క్యాన్సర్స్, ప్లాస్టిక్ కెన్ కాజ్ ఒబేసిటీ, ప్లాస్టిక్ డిజరప్ట్స్ హార్మోన్స్. అందుకని అమ్మాయిలు కొంతమంది గంపని ఇంత లావ్ అయిపోతారు, పీసీఓఎస్ అనేది చాలా కామన్ అయిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే మనం ఎట్లా ఉంటాము ఇఫ్ ఎట్ ఆల్ ఇండివిజువల్గానే ఆలోచించాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పటి నుంచో బ్యాన్ చేస్తానంటుంది ప్లాస్టిక్స్, కానీ ఎక్కడైతున్నాయి? నిజంగా బ్యాన్ అయింది, ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి, ఎక్కడ జరగట్లా. సో అదంతా ప్రాక్టికల్గా జరగట్లా. కాబట్టి అట్లీస్ట్ నేను బాగుండాలంటే నేనేం చేయాలా, నేను బాగున్నాను కాబట్టి నా పక్కనోడు బాగుండాలంటే నేనేం చేయాలా. అంతే, అట్లా చిన్న చిన్న క్లస్టర్స్ స్టార్ట్ అయితేనే వెల్ బీయింగ్ క్లస్టర్స్, ఒకరికొకరు చెప్పుకోవటం. ఎందుకంటే ఒక్కడి చేయలేడు, ఒక మోటివేషన్ ఉండాలా, ఒకరికొకరు తోడు ఉండాలా. సో ఒకటి స్టార్ట్ చేసి వాడు ఇంకొకరిని జతపరచుకోవాలా. అట్లా క్లస్టర్స్ స్టార్ట్ అవ్వకుండా వెళ్తూ ఉంటే ఒకనొక రోజు బెటర్ లైఫ్, బెటర్ లివింగ్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ప్రతిసారి గవర్నమెంట్ వైపు చూసి మనం అడిగేది కూడా అవసరం లేదు. మీరు ఇందాక అన్నట్టు యూసేజ్ ని బ్యాన్ చేయడం వేరు, ఇంత మాస్ ప్రొడక్షన్ బ్యాన్ చేయడం వేరు. అసలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఆపట్లేదు కదా. తర్వాత థిక్నెస్ కూడా ఇంత థిక్నెస్ ఉండాలి ప్రొడక్షన్ అంటున్నారు, కానీ ఈ థిక్నెస్ కంటే సన్నగా ఉన్నది మనం ప్రొడ్యూస్ కూడా చేయదంటున్నారు, బట్ స్టిల్ ప్రొడ్యూస్ అవుతుంది. రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నిట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే పాటిస్తాం అనేది పబ్లిక్ లో అవేర్నెస్ లేదు. క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా వాడుతున్నారు. టిఫిన్ షాప్ కి వెళ్ళామంటే పేపర్ తీసుకుంటాడు, న్యూస్ పేపర్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద చట్నీ వేసి దాని మీద వేడివేడిగా ఇస్తాడు. అంతే, అది మనం ఇంటికి తీసుకుని వచ్చి ఒక గంట తర్వాత ఒక తీరిక కూర్చొని తింటాం. ఇప్పుడు స్విగ్గీలో వచ్చే ప్రతి దానిలో ప్లాస్టిక్ ఉంటుంది, మీరు గమనించండి. అంటే నేను స్విగ్గీని తప్పట్లా, బట్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ ప్యాక్డ్. మీరు అన్నట్టే ప్లాస్టిక్లో చట్నీ ఉండాలి, దాని మీద దోసనో ఇడ్లీనో ఉండాలి, పూరీలో ఉండాలి, పూరీని ప్లాస్టిక్లో పెట్టి ఉంచుతారు, మళ్ళీ అవన్నీ ఒక పేపర్లో పెట్టి ఉంటాయి. కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుంది, ఆ పేపర్స్ కూడా మంచివా కాదా, ఏంటి అసలు అంత హైజీనా కాదా. అంటే ఇంట్లో వండుకోవటం అనేది తగ్గిపోయింది కదా చాలా మందికి. ఎవ్రీబడి స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ స్విగ్గీస్ అండ్ జొమాటోస్. చాలా లేజీ అయిపోతారు అందరూ. ఒక యాప్లో పెట్టి ఒక 20 నిమిషాలు అటు ఇటు మన పనులు నేను చేసుకునే లోపల వచ్చేస్తుంది ఫుడ్, వచ్చేస్తుంది. అంటే వేడి వేడి పూరి అంత ఆయిల్ కలుగుతుంది, ప్లాస్టిక్ మీద వేసాడు. ఎగ్జాక్ట్లీ, అంటే కరిగిపోదా? అట్లీస్ట్ దాని ఉండటం అయితే అదే మన బాడీలో ఉంటాయి. యాక్చువల్ బ్లడ్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అని అంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాజింగ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్స్ ఆఫ్ డిసరప్షన్స్. సో అసలు పర్టికులర్గా ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్స్ అనేవి రావాలా. ఆ ప్రోటోకాల్స్ ఓన్లీ గవర్నమెంటే చేయగలదు. అదే గవర్నమెంట్ కి ఉన్న పాసిబిలిటీ ఏంటంటే ఒకవైపు బ్యాన్ చేస్తున్నాం, ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం అనుకుంటున్నాం, ఇంకోవైపు మాస్ ప్రొడక్షన్ ఆపట్లేదు. సో ఈ దీన్ని బ్యాలెన్స్ చేస్తే తప్ప ఎక్కడ మనం అనుకున్న చేంజ్ వాళ్ళనుకున్న చేంజ్ రాదు. మా చిన్నప్పుడు మేము హోటల్స్ కి ఇడ్లీ తెచ్చుకోవాలని వెళ్తే హోటల్ కి ఒక గిన్నె, ఒక క్యాను, ఆ రెండు అలా పట్టుకుని పోయి అది వానికి ఇస్తే దానిలో ఇడ్లీ వేయటము, క్యాన్లో సాంబార్ వేయటం లేదా చట్నీ వేయటం అనేది చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్తారు? అవేమి లేవు కదా. సో మనలో కూడా మార్పులు వచ్చేసాయి. సో వీఆర్ ట్రైంగ్ టు లుక్ టువర్డ్స్ మోర్ ఈజియర్ థింగ్స్, బట్ దెన్ దట్ ఈస్ హర్టింగ్ అస్ వెరీ బ్యాడ్లీ. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నా కూడా
ఇన్ని ఇష్యూస్ మన బాడీ మనందరం పంపించుకుంటున్నప్పుడు సో డిసీజెస్ అని బతకాలి. అంతే. ఎక్స్పెక్టెన్సీ పెరిగినా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అవి భరిస్తూ వాటి మీద అంటే లీడ్ చేయాలి. లాట్స్ ఆఫ్ డిసీజెస్. సో అందుకని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నా నేను డిసీజ్ ఫ్రీగా ఉండాలా అని ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ థాట్ ప్రాసెస్. వాళ్ళు ఎట్లంటే ఒక డిసిషన్స్ తీసుకోవాలా. దే షుడ్ స్టార్ట్ ఇట్ ఆఫ్. ఏంటి వాట్ ఈస్ హర్టింగ్ అందరూ తెలుసు. ఏంటి ఏం హర్ట్ చేస్తుంది? ఉదయాన్నే లేవాలా, 6 గంటలు లేవాలా, ఉదయాన్నే ఎండలోకి వెళ్ళాలా. ఎంతమంది వెళ్తారు? మధ్యాహ్నం ఎండ చూసే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే నేను పేషెంట్స్ చెప్తే మా ఇంట్లో ఎండ కూడా పడదు సార్ అంటారు. సీరియస్లీ. లేదంటే ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి సార్, మా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు డూ ఇట్ అంటే మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఊరికనే మన పెద్దలు పూర్వంలో ఉన్న వాళ్ళందరూ ఊరికనే చెప్పలా. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది, సైంటిఫిక్ మీనింగ్ ఉంటుంది. వెంటిలేషన్ గురించి చెప్పారు, పొద్దున్నే సన్లోకి వెళ్ళాలని చెప్పారు, వే ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఇచ్చారు, ఏం తినాలా, ఎప్పుడు తినాలా, ఎట్లా పండుకోవాలా, ఇవన్నీ కూడా మనకి పురాణాల నుంచి అంటే మన అంతకుముందు ఉన్నవి చాలా వచ్చాయి. ఒకటి ఇప్పుడు లేవు. ఇప్పుడు నేను ఎండలోకి వెళ్ళాలా, ఎండ లేదు అసలు. చాలా తక్కువ, చాలా తక్కువ. యాక్చువల్లీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇంచుమించు 60 to 70% ఇండియాలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందంట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ సన్లైట్ లేకనే వచ్చేది. సన్లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, ఫుడ్ ఈజ్ అనదర్ రీజన్. సో స్వతహాగా లోపల ఏమైనా ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది థర్డ్ రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఎక్స్పోజర్ టు సన్ కూడా బాగా తక్కువ అయిపోతుంది, ఎవరు వెళ్ళట్లా. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. 60 to 70% అంటే చాలా ఎక్కువ. అంటే ఈ సోషల్ మీడియా మిస్లీడింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఒక ఆథరైజేషన్ లేకుండా ప్రతి ఒక్కరు దాని గురించి ఒక సజెషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. సో దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. సోషల్ మీడియాలో మీరు గమనిస్తే లైవ్ ఎగ్జాంపుల్ నేను మా మదర్నే చెప్పగలను. కొనుగోసాలు తను ఏదైనా యూట్యూబ్లో చూసి ఇది అయిపోయిందంటే ఇది నిజమే అనుకుంటే నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. యాక్చువల్లీ అవన్నీ ఫేక్ న్యూస్. అట్లనే కాస్మెటిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అంటే హెయిర్ నల్లబడాలంటే ఏం చేయాలా దగ్గర నుంచి, గుండెపోటు ఎందుకు ఎట్లా రాకూడదు అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఎంత అర్థమైంది ఏంటి అని ఎవరు పట్టించుకోరు. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు ఏం చదివారు అనేది మనకు అక్కడ కూడా సోషల్ మీడియాలో రాసి ఉండదు. ఒక సింపుల్ ట్యాగే ఉంటుంది తప్ప వాళ్ళు ఏంటి, వాట్ ఈస్ ద బిహైండ్ దెమ్, వాట్ సార్ట్ ఆఫ్ ఎ నాలెడ్జ్ దే హ్యావ్, ఎంత చదువుకున్నారు, వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కానీ జనాలు అది వినేస్తుంటారు, చిట్కాలు అంటారు, చెప్పేస్తూ ఉంటారు, అది వింటూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవి హెల్ప్ చేయవు. అవన్నీ ఏంటంటే ఏదో సంచలనం చేసుకుని వాళ్ళు వ్యూస్ పెంచుకుని వాళ్ళకు యూట్యూబ్ ద్వారా ఏదో ఒకటి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు తప్ప మనుషులకి హెల్ప్ఫుల్గా ఉండదు అది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్లో బోల్డ్ వచ్చేవి మేజర్లీ ఫేక్ న్యూసే ఉంటుంది, ఫేక్ మెడికల్ థింగ్సే చెప్తూ ఉంటారు. సో ఎవరు యాక్చువల్గా చెప్తున్నారు, ఎవరు ఒరిజినల్ అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం మంది. ఒకవేళ చేయకపోతే నష్టపోయేది మనమే. అంటే ఇక్కడ కూడా ఇంకొక ఇష్యూ ఏంటంటే మేజర్, అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా అడ్వాన్స్మెంట్స్ కానీ వాటి వల్ల ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గూగుల్ బెస్ట్ డాక్టర్ అయిపోతుంది అందరికి. అంటే ఇమీడియట్ గా నాకు ఈ సిమ్టమ్ ఉంది, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నాకు కొంచెం కంజెస్టెడ్ గా ఉందని చెప్పి ఇమీడియట్ గా దాన్ని చెక్ చేయడం, వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవడం, ఇట్లా చేస్తున్నారు. సో దానివల్ల మేజర్ డ్యామేజెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? చాలా ఉంటాయి యాక్చువల్లీ. ఎందుకంటే గూగుల్ వీళ్ళు పెట్టిన దానికి చాలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ చెస్ట్ పెయిన్ వస్తే అది హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మజిల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే స్కెల్టల్ సిస్టమ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇన్ని రకాలుగా ఉండొచ్చు. వాళ్ళకి ఆ ప్రాబ్లం అక్కడ పెట్టగానే పెయిన్ ఇందా చేస్తాను కానీ అది ఏదో ఒకటి చెప్పేస్తే దాని ప్రకారం వెళ్ళిపోతారు. కానీ యాక్చువల్ రీజన్ తెలియదు మనకి. సో మొన్న రీసెంట్లీ నా క్లినిక్ ఒకరు వచ్చారు, చాలా కంగారుతో వచ్చారు. యాక్చువల్లీ నాకు గుండెలో నొప్పి వస్తుంది అని. సో ఈసీజీ తీసాం, ఈసీజీ నార్మల్గా ఉంది. దెన్ అగైన్ తను వెళ్ళి టెస్ట్ చేసి చూస్తే తనకి ఇక్కడ కోస్టోకాండ్రైటిస్ అంటారు, అంటే ఈ పర్టికులర్ భాగంలో నొప్పి ఉంటుంది అనమాట. ఆ కార్టిలేజ్లో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంటే కోస్టోకాండ్రైటిస్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. కానీ తను చాలా స్ట్రెస్ అయిపోయి, చాలా టెన్షన్ అయిపోయి నాకు గుండెపోటు వచ్చేసింది అనుకుంటూ వచ్చేసారు పరిగెత్తుకుంటా. అంటే రావటం మంచిదే, కానీ ఈ గూగుల్ చేసే పనులు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంటుంది, తప్పు డైరెక్షన్లోకి తీసుకెళ్లే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి మనం ఎండ్ ఆఫ్ ద డే గూగుల్ మీద ఆధారపడకూడదు. మనం ఒక డాక్టర్ని గురిగా పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరిగిపోతున్నాయి. అంటే సంవత్సరానికి చాలా మంది డాక్టర్స్ బయట వస్తున్నారు. అంటే కాలేజెస్ పెరిగిపోయి అంటే చూస్ చేసుకునే పీపుల్ కూడా పెరుగుతూ వస్తున్నారు. ఇంతమంది డాక్టర్స్ బయట వస్తున్నప్పుడు
గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆబ్వియస్లీ ఉంటారు మీకు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ నేను ఒకసారి మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే స్కెచ్ స్టాఫ్ అంటే వీళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రియల్ టైం ప్రాక్టీస్కి వచ్చేసరికి వాళ్ళకి అంత రిసోర్సెస్ కానీ అవి కూడా అంత ప్రాపర్ గా ఉండట్లేదు. ఈవెన్ హైరింగ్ కూడా అంత లెవెల్లో లేదు. సో ఎందుకు సార్ ఇట్లా? అంటే బేసిక్గా హైర్ చేస్తే శాలరీస్ ఇవ్వాలా, టైం టు టైం శాలరీస్ ఇవ్వాలా, బడ్జెట్ ఉండాలా, వాళ్ళకి ఇవ్వాల్సినంత బడ్జెట్ వీళ్ళకి ఉండాలా. సో 500 డాక్టర్ల బదులు 300 డాక్టర్లు తీసుకోవచ్చు. సో ఆ రకంగా కొన్ని కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. నర్సెస్ కూడా ఒక పర్టికులర్ హాస్పిటల్ ఎంతమంది ఉండాలా అంటే అంతమంది ఉండకపోవచ్చు. అగైన్ మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది జరగాల, ఎంప్లాయ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలా, అదంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు చేసేది బేసికలీ. సో ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకుని చేయాలి. కానీ మీరు అన్నట్టు మరి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చి ప్రతి జిల్లా నుంచి ఒక 200 మంది 250 మంది ఎంబీబీఎస్లు, అది కాకుండా అంత ముందు ప్రైవేట్ కాలేజీలు ఇలాంటివి చాలా ఉండి మనకి సంవత్సరానికి 5,000 మందో చిల్లర ఇంకా ఎక్కువే వస్తున్నారు బయటికి. ఈ ఎంబీబీఎస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఫ్యూచర్లో? ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్య అయిపోతుంది. రెండోది, ఆర్ వి ఏబుల్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు దిస్ ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామా, స్టాండర్డ్స్ ఇవ్వగలుగుతున్నామా అని కూడా మనం ఆలోచించాలి. లేని పరిస్థితులు ఏమవుతుందంటే ద హెల్త్ స్టాండర్డ్, హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది మనకి. బికాస్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, అప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు, అప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ చూడటానికి కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క డాక్టర్కి. ఇప్పుడు తగ్గిపోతున్నారు బికాస్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువయ్యారు కాబట్టి పేషెంట్స్ డివైడ్ అయిపోతున్నారు. సో ఆ రకంగా కూడా ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాటర్స్. క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుంది కదా. పాసిబిలిటీ, దర్ ఇస్ అ పాసిబిలిటీ ఇఫ్ వీ డోంట్ మానిటర్ ఇట్ ప్రాపర్లీ. సో మానిటర్ కరెక్ట్గా చేసుకుని ఒక కరెక్ట్ హెల్త్ సిస్టమ్కి ఒక ప్లాన్ పెట్టుకొని చేసుకోగలిగితే దెన్ థింగ్స్ విల్ బి బెటర్. వాళ్ళకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, వాళ్ళ కరికులం దగ్గర నుంచి, వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాబులు చేసుకోవచ్చు, ఎక్కడ రిక్రూట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఒక హెల్త్ సిస్టమ్ ప్లాన్ అనేది గవర్నమెంట్లో ఉండాలా, ప్రైవేట్గా కూడా ఉండాలా. సో దట్స్ హౌ థింగ్స్ విల్ బి బెటర్. అది లేని పక్షంలో మాత్రం దెబ్బ పడుతుంది. మెడికల్ ఫీల్డ్ లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం ఇప్పుడు ఇంకాపరేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది సార్ ఏఐ ఇంపాక్ట్? ఏదో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అవసరం లేకపోవడం కానీ, లేదా మెడికల్ అడ్వాన్స్మెంట్ ఇంకా హై ఎండ్కి వెళ్ళడం కానీ. అడ్వాన్స్మెంట్ చాలా బాగా అవుతుంది ఏఐ వలన. ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ ఉంది, ఒక ఎక్స్రే ఒక రేడియాలజిస్ట్ చూసి చెప్పేదానికంటే కూడా ఏఐ బెటర్గా చెప్తుందని ఇప్పుడు మనకి. అందుకని ఫస్ట్ కొద్దిగా గొప్ప తేడా వచ్చింది రేడియాలజీ డిపార్ట్మెంట్కే వస్తుంది. ఏఐ చదివే సిటీ స్కాన్స్ కానీ, ఏఐ చెప్పే ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ, ఏఐ ఈజ్ రీడింగ్ మచ్ బెటర్. ఎందుకంటే దానికి అంత ఎక్స్పోజర్ ఇచ్చేసారు. లాస్ట్ 50 years, లాస్ట్ 100 yearsలో ఉన్న రికార్డ్ అంతా కూడా ఏఐకి ఫీడ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మేనేజ్ బెటర్ థింగ్స్. అదే ఇప్పుడు సర్జరీస్కి వస్తే కూడా ఏఐ కూడా హెల్ప్ చేస్తుంది యాక్చువల్లీ. ఏఐ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో లోపలికి, ఈ యాక్సెస్ ఏంటి సర్జరీలో, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తుంది ఏఐ. డే విల్ కమ్ స్లోలీ అండ్ స్టడీ when AI will become integral part of surgeries and medicine. So that it is more easier and beneficial. మనకి యాక్యురసీ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఉమెన్ డ్యూటీకి సంబంధించి ఇప్పుడు ఈ మధ్య చాలా మంది, అంటే రీజన్స్ ఒకటైనా ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ ఎక్కువ ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్స్ సర్జరీస్కి వెళ్తున్నారు. వన్ థింగ్, అది బీయింగ్ టూ కాస్ట్లీ అండ్ కొంచెం పెయిన్ఫుల్ కూడా ఉంటుంది కదా. పెయిన్ఫుల్ ఇనిషియలీ ఫర్ ఎ డే ఆర్ 2 or 3, తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. బట్ ఎస్, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఏ కాస్ట్లీ. ఎందుకంటే ఇంప్లాంట్స్ ఇట్ సెల్ఫ్ మనకి మంచి కాస్ట్లో వస్తాయి. ఇంప్లాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మనకు లేదు, అది ఇంపోర్ట్ అవ్వాలా. సో $US రేట్లో అది కూడా మారుతూనే ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఎవరైనా కూడా కాన్షియస్గా ఫీల్ కాకుండా నేను ఎట్లా ఉన్నాను అట్లా బాగానే ఉన్నా అని ఫీల్ అవుతే, కంటెంట్నెస్ ఉంటే, దట్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయిందంటే జాబ్స్ దగ్గర నుంచి కానీ, బయట సోషల్లో కానీ, కాలేజీల్లో కానీ ఈ కంపారిజన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. చాలా ఇన్సెక్యూరిటీ, చాలా అంటే ద పియర్ గ్రూప్, కాలేజీలో ఉన్న పిల్లలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేది, ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. నా దగ్గర చాలామంది వస్తారు అట్లా. ఒక పర్టికులర్ గర్ల్కి ఫోర్ హెడ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి పెద్దగా ఉంటుంది, మదర్కి పెద్దగా ఉంటుంది, హెరిడేటరీ అది. తనకు ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది, తనని చాలా ఏడిపించారు. సో తనకి హెయిర్ లైన్ కిందకి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. బికాస్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు ద కాలేజ్.
తన ఫ్రెండ్స్ తను అంత ఏడిపిస్తున్నారని చెప్పి. అలాగనే ఈ బ్రెస్ట్ విషయాల్లో కూడా చాలా వరకు చాలాసార్లు వాళ్ళ కంపారిజన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇప్పుడు బ్యూటీ ఎట్లా నాలా పర్టికులర్ జాబ్స్లో ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా ఎన్హాన్స్డ్గా కనిపించాలని చెప్పేసి చేయించుకునేది కూడా ఉంది. ఎక్కడ అంటే సోషల్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా, ఉంటుంది సోషల్ ప్రెషర్ అంటే ఉంటుంది ఖచ్చితంగా. బాడీ షేమింగ్. ఏదో ఒకటి ఉంటుంది, బాడీ షేమింగ్ అనో ఇంకోటనో. వెరీ రేర్లీ స్వతహాగా నేను ఐ వాంట్ లుక్ గుడ్ అనుకునే వాళ్ళు ఉన్నారు, బట్ దట్ ఈస్ మినిమల్. ఎక్కువ సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే వాంట్ లుక్ బెటర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా అంటే ఉమెన్ ఓకే బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినారు. ట్రాన్స్జెండర్స్ ఇంకొక డిఫరెంట్ స్టోరీ. అవును, వాళ్ళు అంటే అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, ది సేమ్ టైం కాస్ట్లీ ప్రాసెస్ అయినా కూడా వాట్ మేడ్ దెమ్ చూస్? అంటే ట్రాన్స్జెండర్స్కి అసలు వాళ్ళ లైఫ్ జర్నీయే చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్జెండర్ నేను అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. వాళ్ళు సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి కానీ, కొంతమంది చెప్తారు నాకు చిన్నప్పటి నుంచే ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిల డ్రెస్ వేసుకునేవాడిని అని చెప్పేవాడు, ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి డ్రెస్లు వేసుకునేవాడిని అని చెప్పేది. అట్లా సో టిల్ దే రియలీ ఐడెంటిఫై వాట్ దే ఆర్. వాళ్ళు రియలైజ్ కూడా కారు. తర్వాత ఐడెంటిఫై అయినాక వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిఫై చేయాలా, తర్వాత పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేయాలా, వాళ్ళు ఒప్పుకోవాలా, యాక్సెప్టెన్స్ కూడా ఉండాలా. కొన్నిసార్లు ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇవన్నీ చాలా జరుగుతాయి వాళ్ళకి. సో దెన్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఎ ట్రాన్స్ ఉమెన్, అంటే మ్యాన్ ఈస్ బికమింగ్ అన్ ఉమెన్, దెన్ హీ రియలీ వాంట్స్ టు లుక్ లైక్ ఎ ఉమెన్. అంటే 100% కనిపించలేకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొద్దిగా గొప్ప ఒక ఉమెన్ లాగా ఉండాలని నేను ఉమెన్ని అని వాళ్ళు మనసులో ఉంటారు కాబట్టి దే కమ్ ఫర్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అని, ఇంకా ఫర్దర్ చాలా సర్జరీస్ ఉంటాయి. ఆ సర్జరీస్ కోసం అనేది వస్తుంటారు. అట్లనే ట్రాన్స్ మెన్, ఉమెన్ నుంచి మెన్ అయ్యే వాళ్ళు కూడా అంతే. దే డోంట్ వాంట్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి పీరియడ్స్ వస్తుంటే హేట్ చేస్తారు. రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండకూడదు వాళ్ళకి, ఎందుకంటే దే ఆర్ మెన్. సో వాళ్ళు వెళ్ళి సర్జరీ చేయించుకుని తీయించేసుకుంటారు, డ్రెస్ తీయించేసుకుంటారు ఇట్లా. సో వాళ్ళ సైకలాజికల్గా చాలా ఉంటుంది. బిఫోర్ ఎనీ సర్జరీస్ డన్ టు దెమ్ ఏంటంటే దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ దట్ దే ఆర్ మైండ్ జెండర్ డిస్ఫోరియా ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని అట్లీస్ట్ ఇద్దరు సైకాట్రిస్టులు అట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే దెన్ గవర్నమెంట్ ఆల్సో విల్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ ట్రాన్స్జెండర్స్ అండ్ దెన్ వి కెన్ డూ సమ్ సర్జరీస్ టు దెమ్. వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళు ట్రాన్స్జెండర్ మెంటాలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి బాడీలో కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదా? రాదు. బికాస్ బాడీలో ఉన్న హార్మోన్స్, బాడీలో ఉన్న ఇవి ఇప్పుడు మెన్లో ఉండాల్సిన టెస్టిస్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఆ టెస్టోస్టిరాన్ అనేది ఉంది. నేను అమ్మాయిని అని వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అయినంత మాత్రం నా టెస్టోస్టిరాన్ ఉంది కాబట్టి ఈ విల్ బి గ్రోయింగ్ లైక్ ఏ మ్యాన్ ఓన్లీ. బియర్డ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అలాంటి ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ యాక్చువల్లీ. సో బాడీ వైజ్ అందుకని బాడీని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలా. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ టేక్ సమ్ టైమ్, స్టేజెస్ చాలా తీసుకుని చాలామంది చేసుకుంటారు. ఇండియాలో చాలా చోట్ల సర్జరీస్ అయితేనే ఉంటాయి. మన యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో విన్నది ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ సపోర్టింగ్ దో సర్జరీస్ అని కూడా అన్నారు. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టి ఏమైనా చేస్తాము అన్నట్టు. జెంట్స్ లో చాలా మంది, జెంట్స్ అనే కాదు అందరికి ఉంది అలవాటు. చాలా మంది ఏంటంటే ఎక్కువ టైము మొబైల్ యూజ్ చేయడం వాష్రూమ్ లో. అవును. సో అంటే అది చాలా మంది చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్య. అది ఏ టైప్ ఆఫ్ డ్యామేజ్ అంటే బేసిక్ ఏంటంటే వాష్రూమ్లోకి ఒకవేళ వాష్రూమ్కి వెళ్తే మాత్రము ఎంత ఈజీగా వెళ్ళి ఈజీగా వచ్చేయాలి. యూఆర్ నాట్ టు స్పెండ్ దేర్. అదేదో చాలా క్లీన్, నీట్, స్టెరైల్, హైజీనిక్ ఏరియా కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ 100% హైజీనిక్. సో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. రెండోది బౌల్ మూమెంట్స్ అంటాం, అంటే మోషన్కి వెళ్ళే ప్రక్రియ. సో అది కూడా ఈ సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళి తేడాలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. దే విల్ బి స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ద సెల్ ఫోన్ ఓన్లీ. అసలు ఎందుకు వెళ్ళారు అనేది మర్చిపోతారు, అలా అయిపోతుంది పరిస్థితి. సో హ్యాబిచువల్గా బౌల్ మూమెంట్ అనేది తేడా రావటము, కాన్స్టిపేషన్ వచ్చేయటము, లేక ఈ హ్యాబిట్స్ బట్టి బౌల్ మూమెంట్ కరెక్ట్గా ఉండకుండా వాళ్ళకి లేనిపోని కొన్ని ప్రాబ్లమ్స్, పైల్స్ అనో ఫిషర్ అనో ఏదో ఒకటి వచ్చేది అనేది జరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఆ పర్టికులర్ సెల్ ఫోన్ అట్రాక్ట్స్ ఆల్ బ్యాక్టీరియా. ఓకే. ఇప్పుడు కమోడ్ దగ్గర ఉన్న బ్యాక్టీరియా కానీ, ఆ బాత్రూంలో ఉన్న బ్యాక్టీరియా కానీ సెల్ ఫోన్ మీద వచ్చి అంతా వాలి ఉంటుంది. మరి అదే సెల్ ఫోన్ పట్టుకుని మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాం, అదే సెల్ ఫోన్ పట్టుకుని మనం మొహం మీద పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కదా. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాష్రూమ్కి వెళ్తున్నాం అంటే వాష్రూమ్కి వెళ్ళి రావాలి అంతే. అంత సింపుల్గా వెళ్ళాలి, సింపుల్గా రావాలి అంతే తప్ప దాన్ని ఒక అడ్వెంచరస్గా క్రియేట్ చేయకూడదు. వాష్రూమ్ పుట్టం కూడా కూర్చొని చేయకూడదు అట్లా. ఇప్పుడు జెంట్స్ కి అంటే ఇప్పుడు బ్యూటీ అనేది ఓన్లీ లేడీస్ కే కదా, ఇప్పుడు జెంట్స్ కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు అన్నది.
దానిలో మేజర్ ప్రాబ్లము హెయిర్ ఫాల్ అబ్బాయిలకి. అంటే ఆల్మోస్ట్ ఇంకా 99% ఉందనుకోవచ్చు, ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది. సో ఇది జెనెటికల్లీ మన హెరిడిటరీ కాకుండా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటి? అగైన్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మన బాడీలో ఒకటి సిర్కాడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే దేవుడు ఒకటి టిపికల్ క్లాక్ పెట్టాడు. ఉదయం ఈ టైంకి లేవాలా, సాయంత్రం ఈ టైంకి పండుకోవాలా, ఈ టైంకి భోజనం చేయాలి, ఈ టైంలో తర్వాత ఇంకా భోజనం అనేది ఉండదు, భోజనం చేయకూడదు, ఇలాంటివి కొన్ని పెట్టారు. కానీ మనం అట్లా ఉండట్లా. కొంతమంది మార్నింగ్ 10కి 11 కూడా లేచే వాళ్ళు ఉన్నారు, రాత్రి 2కి 3కి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళే ఉన్నారు, డే అంతా పండుకుంటారు, నైట్ అంతా మెలుకొని ఉంటారు. సో విరుద్ధంగా వెళ్తున్నాం మనం. వాట్ ఈస్ యాక్చువల్లీ ద బయోలాజికల్ క్లాక్ ఏది చెప్తుందో దానికి ఎగ్జాక్ట్లీ విరుద్ధంగా వెళ్తున్నాం. మేము ఇనీషియల్ స్టేజెస్ మా MBBS అయిపోయి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తానికి వచ్చినప్పుడు మాకు నేర్పించింది ఏంటంటే, పేషెంట్ ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు లోపలికి, ఆయన వచ్చి కూర్చున్నాక ఆయన స్కిన్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, నాలుక ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయాలా. ఇవి చెక్ చేస్తే లోపల ఏమవుతుందో తెలుస్తుంది మనకి. అంటే ఇప్పుడు హెయిర్ ఖరాబ్ అయిపోయిందంటే అర్థం ఏంటంటే బాడీ లోపల ఖరాబ్ అవుతుంది, బాడీ లోపల ఇట్ ఈస్ నాట్ గుడ్, కాబట్టి దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ టు ద హెయిర్. సో ఒక డిసిప్లిన్ పెట్టుకుని లైఫ్ స్టైల్ కరెక్ట్గా పెట్టుకుంటే హెయిర్ కానీ స్కిన్ కానీ అన్నీ కూడా ఓ పద్ధతిలో నీట్గా ఉంటాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ నైట్ డ్యూటీలు చేసుకుంటా అది చాలా మేజర్ ఇష్యూ అయిపోతుంది. చాలా స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా ఊడిపోయేది కదా హెయిర్. దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోతుంటాయి కదా చాలా. పిల్లలకి జనరల్ గా ఒక సర్టెన్ ఏజ్ అంటే 2 years బిలో 3 years వరకు డైపర్స్ యూజ్ చేస్తారు. సో దానికి మించి డైపర్స్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలకి జరిగే డ్యామేజెస్ ఏంటంటే మేజర్ థింగ్ వాళ్ళ వాకింగ్ స్టైల్ మారిపోతుంది అనేది నేను విన్నాను. సో అది ఎంతవరకు నిజం? డైపర్స్ ఎంత ఏజ్ వరకు వేస్తే పిల్లలకి మంచిది? అవసరం ఉన్నప్పుడే డైపర్స్ వేయాలా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి పార్టీ ట్రైనింగ్ అనేది చేసుకోవాలా. అండ్ అదంతా జరుగుతున్నా కూడా డైపర్ ఫ్రీ టైం అనేది కూడా ఉండాలా. దేర్ షుడ్ బి డైపర్ ఫ్రీ టైం ఆల్సో. 24 గంటలు డైపర్లు వేసి ఉండకూడదు. డైపర్ ఫ్రీ టైం ఎందుకు? అక్కడ తడి, మాయిశ్చర్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు. కొన్ని డైపర్స్లో కెమికల్స్ ఉంటాయి. సో ఇది కెమికల్ ఫ్రీ డైపరా కాదా అని కూడా మనం తెలుసుకోవాలా. న్యాచురల్లీ మేడ్ థింగ్సా కాదా అనేది కూడా మనం తెలుసుకుని పెట్టాలి పిల్లలకి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలా. సో హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. టోటల్ డైపర్లోనే ఉంటే హైజీన్ ఉండదు ఒకటి. రెండోది మీరు అన్నట్టు మరి గేట్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాడ్గా కాళ్ళు దూరంగా పెట్టి నడవటము అండ్ షార్ట్ స్టెప్స్ వేసి నడవటం అనేది నేర్చేసుకుంటారు. బికాస్ కాన్స్టెంట్లీ వాళ్ళ నడకని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది డైపర్ అనేది. సో నడిచే లెవెల్ వరకు వచ్చినా కూడా ఇంకా డైపర్లు వేసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నడుస్తున్నా కూడా వాళ్ళకి పార్టీ ట్రైనింగ్ కరెక్ట్గా కాలేదని అర్థం. పేరెంట్స్ టైం దొరకట్లే. ఈ మధ్య ఎంతమంది పేరెంట్స్ నిజంగా పార్టీ ట్రైనింగ్ చేసుకోవాలా, పిల్లల దగ్గర కూర్చోవాలా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లా ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా అయి ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. డైపర్స్ గేట్ని కూడా చేంజ్ చేస్తాయి. వాడు పెద్దగా వాడు అట్లే నడిచాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది చూడండి చూడటానికి. సో ఇవన్నీ ఉంటాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యాజ్ ఫార్ as డైపర్స్ ఆర్ కన్సర్న్డ్. రైనీ సీజన్స్ లో పిల్లలకి చాలా ఈ కోల్డ్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తుంటాయి వింటర్ సీజన్, రైనీ సీజన్ లో. సో ఆ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? కోల్డ్, కాఫ్ ఇట్లాంటి బేసిక్గా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు. ఇన్ జనరల్గా మనకి కోల్డ్ వచ్చేది చలికాలంలో కానీ రెయినీ సీజన్లో కోల్డ్ వచ్చేది కామన్ కోల్డ్. అది సింపుల్ ఇన్ఫ్లుయెన్జా చిన్నవి వస్తాయి అన్నమాట. కామన్ కోల్డ్ కాజ్ చేసే వైరస్లు కొన్ని వస్తూ ఉంటాయి. సో వీ షుడ్ నాట్ గో ఇంటూ క్రౌడెడ్ ఏరియా. క్రౌడెడ్ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఎవరికో ఒకరికి ఉంటుంది, వాడు 10 మందికి అంటించేసే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. రెండోది హైజీన్, డైట్, ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీ ఇవన్నీ ఉండాలా. వీలైనంత వరకు కూడా వాళ్ళు ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలా అని ఉంటుందో ఆ వ్యాక్సిన్స్ అన్ని వాళ్ళు తీసుకుని ఉండాలి. సో వ్యాక్సిన్స్ ఆల్సో గివ్ దెమ్ సమ్ ప్రొటెక్షన్. సో అవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఉంటే దాన్ని ఇట్స్ ఓకే. సో ఇండియాలో క్రౌడ్లో ఉండకుండా ఉండటం అనేది కొద్దిగా కష్టం కానీ బట్ దెన్ అగైన్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.